దైవజనులకి సమయం ఇస్తాను. కొత్తపేట పరిసర ప్రాంతాల్లో చక్కటి పరిచర్య జరిగిస్తున్న దైవజనులు, ఆత్మీయులు. ఆయన చూసి పలు సందర్భాల్లో ఎన్నో నేర్చుకుంటూ వస్తున్నాం మేము. అటువంటి మంచి దైవజనులు మళ్ళీ మన మధ్యకి రావడం దేవుడు ఎంతగానో కృప చూపించాడు, క్షేమకరమైన ప్రయాణించారు. కనుక ఆలస్యం చేయకుండా దైవజనులు పాస్టర్ సైమన్ గారికి ఈ వాక్యానికి నేను అవకాశం ఇస్తున్నాను. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రేమ దైవజనులు ఆహ్వానం. దేవుని పరిశుద్ధ నామం వరకు మహిమ కలుగును గాక. చెబుదాం చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఉపవాస కూడికల 3వ రోజు పగటికోవడానికి చేరిపోయించి అందరికీ కూడా ప్రభువు అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీరు కూడా ఒకరికొకరు వందనాలు చెప్పండి. లెఫ్ట్ రైట్ సెకండ్ ఇవ్వండి. సెకండ్ ఇవ్వండి. ఏమవుతుంది? సెకండ్ ఇచ్చి చెప్పండి. పట్టుకోండి. సెకండ్ ఇచ్చి పట్టుకోండి. అలా పట్టుకోండి. ఒకరికి సెకండ్ ఇచ్చి పట్టుకోండి. పట్టుకోండి. అలా పట్టుకుని నేను చెప్తాను, అలా చెప్పండి. మీ పక్కన చూడండి, మీరు కూడా చూడండి. అలా చూసి ఈ సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుక నీవు నాతో మాట్లాడుకో. దేవునికి స్తోత్రం కలిగిన హల్లెలూయా. దీనికి ఎవరు ఒకరికొకరు పెన్ ఎలాగయ్యి, పుస్తకం ఎలాగయ్యి, నోట్స్ ఎలాగయ్యి అనేది మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఇంతవరకు మనం పాడి మనం విజ్ఞాపన చేసి మనం ప్రభువు స్తుతించాం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడు. ఎందుకంటే ఈ స్థలములు ఎవరు నిలబడినా మాట్లాడేది మాత్రము పరిశుద్ధాత్మ. ఆమేన్. ఎందుకంటే మీరు ఇందాక నేను ఆరాధనలో వచ్చాను. మీరు చాలామంది మోకరించి ఆరాధన చేస్తున్నారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే చాలా చోట్లకి వెళ్తాను నేను. ఆరాధన అనేటప్పటికి చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. లేచి నిలబడండి ఆరాధన చేసుకుందాం అన్నప్పుడు చాలామంది బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. 120 మంది మీద దేవుని ఆత్మ దిగి రావడానికి కారణం ఏంటంటే వారి మధ్య ఏకాత్మ ఏకీభవించే మనసు పనిచేసింది. అందుకనే ఒక్కరిని విడిచిపెట్టకుండా 120 మంది మీద కూడా దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఇది మంచి మేడగద అనుభవం కనపడుతుంది నాకు. ఎందుకంటే చాలామంది అన్య భాషలతో మాట్లాడుతూ ప్రవేశించారు. ఈ కడవరి దినాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అన్య భాషలతో ప్రభువును స్తుతించాలి. ఆత్మ లేనివాడు నావాడు కాదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అలా అంటే ఇంక మనం ఎవరు వాడము? మనం దేవుని పిల్లలు కనుక ఖచ్చితంగా మనం దేవుని ఆత్మ చేత దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను స్థలానికి ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషేకులు పెద్దయ్య గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. పెద్దయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే వారి కుమారులు యవన కాలంలో దేవుని సేవకు సమర్పించుకుని యవన కాలంలో దేవుని పరిచయంలో ముందుకు కొనసాగిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి దైవజనులను బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ యవన దేవ సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చేరుకుని వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు. నన్ను ఎప్పుడైనా చూశారండి? ఇప్పుడు ట్యాలింగ్లో చూశారు. ఓకే, దేవునికి స్తోత్రం. మిమ్మల్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీరు మర్చిపోయేవారు కాదు. వాక్యం కూడా మీ హృదయంలో చాలా ఏ వాక్యం చెప్పాను? చాలా అద్భుతంగా. ఎందుకంటే మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి దైవజనుడు అటువంటి సేవకులు కనుక మీరు వాక్యము మర్చిపోరు. ఎంత చెప్పారు కదా, ఆరాధనలో మోకరించి ఆరాధన చేయడం అంటే చాలా సామాన్యమైన విషయము కాదు. కొన్ని సంఘాలు మోకరించి ప్రార్థన చేద్దామంటే 2 నిమిషాలు మోకరించి 3 నిమిషాల్లో గడ్డిమెట్టు కూలిపోయినట్టు కూలిపోతారు. గడ్డిమెట్టు తెలుసా మీకు? టాటర్ మీద వేసుకెళ్తామంటారు. గడ్డి పక్కన లూజ్ అయిపోయిన తర్వాత ఒరిగిపోద్ది అనమాట. చాలామంది అలాగే ఒరిగిపోతూ ఉంటారు. మోకాల నుంచి కిందకు వచ్చేస్తారు. కింద నుంచి మొత్తం బాసిపెట్లోకి వస్తారు లాస్ట్లోకి.
నేను చాలా సంతోషిస్తున్నాను ఈ గొప్ప పరిచయం బట్టి. ఇటువంటి పరిచర్యకి రావడానికి దేవుడి కృప, మీకు పరిచయం చేసే గొప్ప భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను మరొకసారి ప్రభువుని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరొకసారి పెద్దయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పాను కదా ఇందాక, మీరు అందరూ ప్రమాణం చేశారు పరిశుద్ధాత్మ దేవునితో. అందుకని మీరు ఎవరు కూడా మాట్లాడకూడదు. ఒకవేళ మీ పిల్లలు ఎవరైనా ఏడిస్తే దయచేసి కొంచెం అలా రిలాక్స్ కింద అలా తీసుకెళ్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏడవకుండా కూర్చుంటారు. ఓకేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. గడిచినటువంటి 2 దినాలు కూడా అద్భుతమైనటువంటి గనులైన దైవ సేవకులు ఈ స్థలానికి వచ్చి అనేక విషయాలు మీతో పంచుకోవడానికి ప్రభు సహాయం చేశారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వచ్చిన దైవ సేవకుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. రాత్రి వచ్చిన దైవ సేవకులు కూడా మా ఊరే కొత్తపేట, వారు కూడా దైవకులు కొత్తపేటే. అలాగే మొదటి రోజు వచ్చినటువంటి దైవజనులు బౌడని గారు దగ్గర దైవజనులు పరిచయం మనకి. ఆ దైవ సేవకుని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తూ కొన్ని నిమిషాలు మీరు ఎంత చెప్పండి కదా, 2 నిమిషాలు ఆవిడ టైం పెట్టింది నాకు 2 గంటలేదు. మనం ఉపవాసం ఉన్నట్టుగా ఉండకూడదు. కొత్త నిబంధన సంఘానికి ప్రభు నేర్పించినటువంటి బాధ ఏంటంటే, మనం ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు అనమాట. అని మీరు చాలా చాలాగా ఉన్నారు. చాలా సంతోషం. మిమ్మల్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న మాటని ధ్యానం చేద్దాము. రాత్రికి విస్తారంగా దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ ఉదయకాల సమయం ముందు కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక మాట చదువుకుందాము. 125వ సంకీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. 125వ కీర్తన. ఒకరు చదవండి. మిగిలిన వాళ్ళందరూ బైబిల్ తీయక ఇంకా కడకడకడకలు ఆడుతున్నాయి, శబ్దాలు వస్తున్నాయి. అందరు తీశారు కదమ్మా. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు తప్పనిసరిగా మీరు బైబిల్ వైపు చూడండి. వివరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీ సేవకు చెప్పినట్లుగా నా వైపు చూస్తూ మీరు వాక్యం వినాలని ప్రభు పేరు తెలియజేస్తున్నారు. చదువమ్మా. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి మీరు కళ్ళు మూసుకుని 2 చేతులు ఆకాశం వైపు చాపి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీ సేవకుని మరుగుపరిచి నాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రాలు ప్రభువని మీరు 2 చేతులు ఆకాశం వైపు చాపి ఇటు అటు కదుపుతూ ప్రభుని స్తుతిద్దాం. స్తుతించాలి. మీరు దయచేసి స్వాగతం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. స్తుతి నీకే, మహిమ నీకే. స్తోత్రాలు ప్రభా. స్తోత్రమయ్యా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. దేవుని సన్నిధి స్థలమంతా దిగి వస్తుంది. ఆయన శకిన మేఘం ఈ స్థలంలోనికి దిగి వస్తుంది. ఆయన మహిమ ఈ స్థలంలోనికి దిగి వస్తుంది. ఆయన సన్నిధి, ఆయన శకిన మేఘం ఈ స్థలంలో దిగి వస్తుంది. దేవదూతలు ఈ స్థలంలోనికి దిగి వస్తున్నాయి. నువ్వు స్తుతించు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. రండి పరిశుద్ధాత్ముడా. ఈ స్థలమంతా నీ మహిమతో నింపండి ప్రభా. నీ శకిన మేఘముతో నింపండి ప్రభా. యవనస్తుల మీదకి దేవుని ఆత్మ దిగి వస్తుంది. పొదుగా యేసు నామములో మేము కూర్చుంటుంటా లేచిన మా తలంపులు, మా ఆలోచన, మా ఉద్దేశములు అన్నిటి పెరిగి ఉన్నావు ప్రభా. నీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా ప్రాణాత్మ నీ శరీరంతో నీకు లొంగిపోతున్నాము అయ్యా. నీ చిత్తం మా పట్ల పరిపూర్ణంగా నెరవేర్చండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ, అంధకర, గ్రామ పొలివెర చీకటి శక్తులను యేసు నామములో ఖండిస్తున్నాం. నీ ఉన్నతమైన అభిషేకముతో నింపండి అయ్యా. అలనాడు మేఘములోంచి ప్రత్యక్ష గుడారములోనికి దిగి వచ్చి మోషేతో మాట్లాడినట్లుగా
ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పక్షమున నిలబడుతున్న నీ దాసు నిలబెట్టుకుని నీ ప్రజలతో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీ కృపగల స్థానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రాణాత్మదే శరీరాలతో నీకు లొంగిపోతూ మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ లార్డ్. చెప్తాం చేతులెత్తి హల్లెలూయా. చెప్తాం చేతులెత్తి హల్లెలూయా. దయచేసి గమనించాలి. దేవుని సేవకులుగా దేవుని ఆత్మ నడిపిస్తూ చెప్తున్నాను. మీలో ఎవరైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, అన్య భాషతో నేను మాట్లాడాలి అని ఎవరైనా అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఈ రాత్రికి ఆశ కలిగి మీరు రండి, ఆసక్తితో మీరు రండి. మీతో పాటు ఎవరినైనా తీసుకురండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని బలమైన సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని ఆత్మ బలిపెట్ట నుంచి మీ మీదకి అలాగే మేఘం అనేది దిగి వస్తుంది. ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, చాలామంది దేవుని ఆత్మ చేత నింపబడతారు, దేవుని సన్నిధి మీరు అనుభవిస్తారు. అలా ప్రార్థన కొరకు సిద్ధపడండి. 3 రోజుల నుంచి మీరు ప్రభువులో కనిపెడుతున్నారు కదా. ఈరోజు చాలామంది మీరు ప్రార్థన చేసుకున్న ప్రభువా, నేను ఖచ్చితంగా ఈరోజు ఆత్మ చేత నింపబడతాను, అన్య భాషతో నేను ప్రభువును స్తుతించాలి, నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి అని మీరు ఆసక్తితో ఉంటే దేవుని ఆత్మ ఖచ్చితంగా మీ మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారని వాగ్దానం చేశారు. చాలామంది హృదయాలు కఠినపరచుకుంటారు. అలా కఠినపరచుకున్నప్పుడు దేవుని ఆత్మ మీ అంతకు వస్తుంది కానీ మీలోనికి రాదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మతో నింపబడాలని మరొకసారి ప్రభు పేరు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న లేఖనాలు వచ్చి ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వచ్చి 125వ సంకీర్తన 2వ మాట చదువుకున్నాం. నా వైపు చూడాలి ఇలా దయచేసి. 125వ సంకీర్తన 2వ మాట చదువుకున్నాం. కీర్తనలు మొత్తం 150 కీర్తనలు. చెప్పండి ఎన్ని కీర్తనలు? 150 కీర్తనలు. 150 కీర్తనలు దావీదు రాయలేదు. ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కనుక దావీదు రాసిన కీర్తన అని సంబోధిస్తూ ఉంటారు. దావీదు రాసిన కీర్తన అంటారు. కీర్తనలన్నీ కూడా దావీదు రాసినవి. పేతురు రాసిన పుస్తకం మొదలు పేతురు రాశాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం మొదలు లూకా రాశాడు. మార్కు సువార్త అంటే మార్కు రాశాడు. తిమోతి రాశాడు. ఇలాగ పత్రికలు కానీ పుస్తకాలు కానీ రాసిన ఉన్నారు. అంటే ఈ కీర్తన గ్రంథము రాసింది మాత్రం ఒక్కరు కాదు. సొలొమోను ఉన్నాడు, మోషే ఉన్నాడు, కోరా కుమారులు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఎక్కువ కీర్తన రాసింది ఎవరంటే దావీదు. మీరు ఎప్పుడైనా చూడండి, అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కొన్ని ఊరి పేర్లు కనపడతా ఉంటాయి. నేను వస్తున్న సమయంలో చాలా ఊర్లు ఉంటాయి. ఇది పితాని వారి పాలెం అని రాసి ఉంటారు. ఎందుకు పితాని వారి పాలెం అంటే ఆ ఊర్లో పితాని వారి ఇంటి పేర్లు ఎక్కువ. ఆ ఊర్లో పితాని వారి ఇంటి పేర్లు ఎక్కువ. అందుకని ఇది ఏమంటారంటే పితాని వారి పాలెము అంటారు. జాగ్రత్తగా గమనించాను. అంటే ఏ ఊర్లో ఎక్కువ ఇంటి పేర్లు ఉన్నాయో ఆ ఇంటి పేరుని ఊరి పేరు కింద మారుస్తారు. కొందరైతే వీధి కూడా మారుస్తారు. వీధిని కూడా వాళ్ళ ఇంటి పేరు మీద వీధి పెడతారు. మరి మీ సైడ్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. అలా ఊర్ని పిలుస్తారు అన్నమాట. అలాగే దావీదు రాసిన కీర్తనని ఎందుకంటారంటే ఎక్కువ కీర్తనలు దావీదు రాశాడు కనుక దావీదు కీర్తన అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు కూడా తరచుగా మార్త మరి ఇంటికి వెళ్ళినప్పుడు తరచుగా యేసు ప్రభు ఊరే వస్తున్నాడు అనమాట. అందుకని చివరికి ఏం రాసేస్తారంటే మార్త మరియ అను బేతనీ గ్రామం అంత బైబిల్. అది మామూలుగా అయితే బేతనీ గ్రామం. చివరికి ఏమని రాయబడ్డదో తెలుసా? ఆ ఊరు వాళ్ళ పేరు మీద రాయబడ్డది. మార్త మరియను బేతనీ గ్రామం అని ఉంటుంది. అందుకని దయచేసి వాక్యాన్ని చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. వాక్యాన్ని ఎక్కువ మనము తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడే మన పట్ల దేవుని కార్యాలు జరిగించేవాడు. ఇప్పుడు మనం చదువుకున్న మాట ఏంటంటే 125వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఆమేన్. ఆమేన్ అనండి అందరూ. ఆమేన్. ఈ వాక్యం మీకు ఏమర్థమైందో నాకు తెలియదు కానీ నాకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఈరోజు. ఏంటి ఆ వాగ్దానం అంటే
యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ రీతిగా ఉన్నాయో. యెరూషలేము చుట్టూ ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇప్పుడు నా చుట్టూ దూతలు ఉన్నాయా లేదా? మీరు ఆత్మనేత్రాన్ని చూస్తే కనపడతాయి. దేవుని స్తోత్రం కలుగుతాయి. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మాట చెప్పాలంటే నాతోటే కాదు, యేసుక్రీస్తు రక్తములో కడగబడి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది సార్వత్రిక సంఘములో చేర్చబడి నూతన యెరూషలేము కొరకు సిద్ధపడుతున్న మనందరితో కూడా దేవుని దూతలు ఉంటాయి. తెలుసా మీకు? దేవుని దూతలు ఉంటాయి. దేవుని దూతలు మనం ఏం చేస్తాయంటే కాపాడుతూ ఉంటాయి. అందుకని యెరూషలేము చుట్టూ పర్వతములు ఎందుకున్నాయంటే యెరూషలేముకి కాపుదలం. జాగ్రత్తగా గమనించండి, యెరూషలేముకి కాపుదలం. అందుకని యావత్ ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో నాకు సరిగా తెలియదు, కానీ నేను చదువుకున్నవాడు కాదు కనుక ఎన్ని దేశాలు ఉంటాయో నాకు తెలియదు, కానీ ఎన్ని దేశాలను ఏకమైనా కానీ ఇజ్రాయిల్ని ఏమి చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఇజ్రాయిల్ ఉన్నటువంటి యెరూషలేము చుట్టూ దేవుని సన్నిధి ఉంది, దేవుని దూతలు ఉన్నాయి, దేవుని పర్వతములు ఉన్నాయి, దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. అందుకని ఎవరేం చేయాలి? నేనేమంటానంటే ఈ 3వ రోజు ఉపవాస ప్రార్థనలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మీతో కూడా దేవుని సన్నిధి ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా ఇది మొదలుకొని నిత్యము. ఎవరు తన ప్రజలు? తన ప్రజలు ఎవరు చెప్పాలి? మత్తయి సువార్తలు అంటాడు, చదవకర దినచర మత్తయి సువార్తలు అంటాడు, తన పాపములు తన ప్రజల నిమిత్తము తన పాపములను పాపము నుంచి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. తన ప్రజలంటే ఎవరంటే ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు నీటి ద్వారాగా బాప్తిస్మము పొంది సార్వత్రిక సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా తన ప్రజలే. ఇప్పుడు తన ప్రజల చుట్టూ ఎవరుంటారంట? ఆయన ఉంటాడని చెప్తున్నాడు. యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. ఉంటాడా? ఉండినట్టు అర్థం ఏంటి? ఇక డిక్లేర్ చేస్తాడు దేవుడు, నేను ఉంటాను, నేను మీతో ఉంటాను. ఇప్పుడు మనం భయపడవలసిన పని, మనం వెళ్ళేది ఎక్కడికైనా ఒంటరిగా కాదు, మనతో పాటు దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం భయపడవలసిన పని లేదు. ఆమేన్ చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అందుకని చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ పూట. యెరూషలేము చుట్టూ ఆయన పర్వతములు ఉన్నట్లుగా ఆయన మన చుట్టూ ఉండును. బైబిల్ గ్రంథంలో 7 రకాల పర్వతాలు ఉన్నాయి. ఎన్ని రకాల పర్వతాలు? 7 రకాల పర్వతాలు. 7 రోజులు ఆడుతూ ఉంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఈ రోజు మీతో 7 పర్వతాల గురించి చెప్పలేను, కానీ కనీసం 2-3 పర్వతాల గురించి మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభు పేరును తెలియజేస్తున్నాను. ఎందుకంటే యెరూషలేము చుట్టూ పర్వతములు ఏ రీతిగా అయితే కాపుదల ఉన్నాయో. పర్వతం అంటే ఏంటి? ఎత్తైన స్థలము. బాగా చెప్పాము. పర్వతాలు కొండలు కూడా అంటారు. అందుకే నేను 121వ కీర్తన మొదటి నుంచి నేను ఏమంటానంటే చూడద్దు, కొండల తట్టు నా కనులు తెచ్చున్నారు నాకు సహాయము. ఎవరంటారు ఈ మాట? దావీదుకి సహాయం లేదా? దావీదుకి డబ్బు లేదా? దావీదుకి ఆస్తి లేవా? దావీదుకి బంగ్లాలు లేవా? దావీదుకి ఏమి లేవండి? ఏమి కరువు ఉన్నాయి? అసలు దావీదుకి ఏ కరువు లేదు. అయినా కానీ దావీదు ఏమంటాడంటే నా సహాయము, నా కోట, నా కొండ ఆయనే. ఆమేన్, హల్లెలూయా. అందుకని అంటాడు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము వచ్చును. ఆమేన్, హల్లెలూయా. అంటే కొండల తట్టు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎక్కడున్నాడు? పైనున్న దేవుడు. అందుకనే పైనున్న వాటినే వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనస్సును పెట్టకుడి. పైనున్న వాటిని వెతకడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఎందుకంటే భూ సంబంధమైనవన్నీ కూడా అశాశ్వతమనే, పైనున్న వాటిని మాత్రమే వెతికితే పర సంబంధమైనవన్నీ కూడా పైనున్నాయి. అవి శాశ్వతము, నిత్య జీవానికి వారసుడిగా చేసేవి పైనున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా జాగ్రత్తగా గమనించాలి. పర్వతములు ఈ బైబిల్లో 7 పర్వతాలు ఉన్నాయి. బైబిల్లో 7 పర్వతాలు. అట్లా కొండలు కూడా అనొచ్చు, కొండలు కూడా అనొచ్చు. మొదటి పర్వతం గురించి మీతో చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తాను. సమయాన్ని బట్టి ఎన్ని పర్వతాలు అయితే అన్ని పర్వతాలు మీతో చెప్పడానికి నేను ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ఒకే వాక్యం చెప్పడానికి కాదు నేను ఇక్కడికి
వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నడిపిస్తే అది మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్లో ఉన్న పర్వతాలు మనం చూసినట్లయితే మొదటి పర్వతము బైబిల్ చెప్తుంది మొరియా పర్వతం. చెప్పండి, ఏ పర్వతం? మొరియా పర్వతం. ఎక్కడ ఉంది ఇది? ఆది కాలంలో అజ్జరం అన్నట్టు పడ్డది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఎంత నిజంగా మీరు చాలా వాక్య ప్రత్యక్షత కలిగిన వాళ్ళు. మిమ్మల్ని నడిపిస్తున్న వారికి మరొకసారి ప్రభు పేరట వందన. అసలు ఏ పర్వతం ఎక్కడ ఉందో తెలియనటువంటి ప్రజలు, నాకే తెలియదు, మీకు తెలిసిపోయింది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చెప్పండి, ఎక్కడ ఉంది ఇది? ఆది కాండములో ఉంది. ఈ పర్వతం పేరు ఏం పేరంటే మొరియా పర్వతం. మొరియా పర్వతంలో ఉన్నటువంటి అనుభవం చెప్పి నేను మొరియా పర్వతం నేను ఎలా రాసుకున్నానో మీతో చెప్తాను. నేను అర్థమవుతుంది కదండి. నాకు దేవుడు నేర్పించినటువంటి పాఠాన్ని మీతో నేర్పించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మొరియా పర్వతం ఎక్కడ ఉంది? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆది కాండం 22 అధ్యాయం. నేను కరెక్ట్గా రాసుకున్నట్టే మీకు ఈ ఫోటో తీసి మీకు ఎట్టినట్టే ఉందండి. దేవునికి స్తోత్రం కలుగు. ఎందుకంటే ఇలాంటి సంఘాలకు రావడానికి చాలా భయం. ఎందుకంటే ఏ వాక్యం చెప్తామన్నా మీ భాషగా చెప్పేస్తారు, ఏ ప్రసంగం చేద్దామన్నా మీ భాషగా చెప్పేసే ఉంటారు దాన్ని. అందుకని భయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా ఒకటి ధైర్యం. ఏంటో ధైర్యం అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. ఆమె హల్లెలూయా. చెప్పాలి, చేతులైతే హల్లెలూయా. ఆది కాండము 22 అధ్యాయం 2 వచనం చదువుతాం. ఎప్పుడు? చెప్తాను నేను, ఎప్పుడో చెప్తాను. అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకు మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోయు పర్వతము ఒకదాని మీద దహన బలిగా అతను నడిపించమని చెప్పాను. చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నా వైపు చూస్తే ఈ మాటలు వినాలని ప్రభు పేరు తెలియజేస్తాను. ఒక మాట మీతో చెప్తున్నాను. మీరు ఈ వాక్యాన్ని వినే ఉండొచ్చు, ఎందుకంటే మీ పాస్టర్ గారు చెప్పే ఉండొచ్చు, వినే ఉండొచ్చు. కానీ ఒక్కొక్కరిని నిలబెట్టుకుని ఒక్కొక్క అనుభవంతో దేవుడు మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యక్షత దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసండి, ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాలు. యేసు ప్రభు సేవ చేసింది ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాలు చేసిన సేవను ప్రకటించడానికి కొన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఏదో ఒక కొత్త అనుభూతిని పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూనే ఉంటాడు. నీళ్ళ ఊటలో చూడండి, ఎప్పుడైనా కాలం నీరు చూస్తే ఎప్పుడు కాలం నీరు అలాగే ఉంటుంది, గోదావరి నీరు చూస్తే అలాగే ఉంటుంది. కానీ గుబ్బు గుచ్చున్న ఊట చూడండి, నువ్వు తోడుతుండు వద్దు కూడా కొత్త నీరు వస్తానే ఉంటుందన్నమాట. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ కూడా అంతే అండి. బైబుల్ ధ్యానిస్తూ వద్దు పరిశుద్ధాత్మ దేవుడు అనేక కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. జాగ్రత్తగా గమనించాలి. ఈ మొరియా పర్వతం యొక్క అనుభవాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చదువుకున్నటువంటి భాగంలో ఒక మాట మనకు కనపడుతుంది. ఏంటన్నమాట అంటే, దేవుడు ఇలా చూడండి, దేవుడు ఆకాశమందున్నాడు, నరులను పరిశీలించే దేవుడు. నా వైపు చూడాలి, నరులను పరిశీలిస్తున్న దేవుడు. అంటే నరులను పరిశీలిస్తున్నట్టే మన నడక, మన పడక, మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, 5వ అధ్యాయం అనుకుంటాను, నీ మందిరమున నీ దేవుడైన యెహోవా మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా తీసుకుని. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, మనం ఎక్కడ ఉన్నాము. అందుకని ఆయన పైన ఉన్నాడు కనుక మనకి ఎంత ఉన్నా కనుక జాగ్రత్తగా మన ప్రవర్తన మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఈ మొరియా పర్వతం యొక్క అనుభవాన్ని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఏంటి అనుభవం అంటే, బైబిల్లో మనందరికీ తెలిసి అబ్రహాముని దేవుడు 12 అధ్యాయంలో పిలిచాడు. అబ్రహాముని దేవుడు 12 అధ్యాయంలో పిలిచాడు. 12 అధ్యాయంలో పిలవగానే 12వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం కూడా చేశాడు అబ్రహాముతో. నేను వెళ్ళిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. నీ సంతానాన్ని ఇశ్రాయేలులో చేస్తాను, ఆకాశ నక్షత్రంలో చేస్తానని చెప్పాడు. నువ్వెవరిని ఆశ్రయించాలో ఆశ్రయించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపించబడతారని అన్ని చెప్పేసి పంపించాడు. అలా పిలిచిన పిలుపుని పట్టుకుని మొదలుపెట్టాడు. 12వ అధ్యాయము దేవుని మాటలో పడ్డాడు, వాగ్దానం పొందుకున్నాడు. 13వ అధ్యాయంలోకి వచ్చాడు, బలిపీఠం కట్టాడు. 14వ అధ్యాయంలోకి వచ్చి బలిపీఠం కట్టేటప్పటికే అబ్రహాముని దేవుడు బ్లెస్ చేయడం ప్రారంభించాడు. అన్ని విషయాలు కూడా ఆశీర్వదించడం ప్రారంభించాడు, దీవించడం ప్రారంభించాడు. సమృద్ధి కలిగినటువంటి ఆశీర్వాదంతో నింపబడ్డాడు.
జరిగిన విషయం ఏంటంటే, ఆ డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, పనివారు ఉన్నారు, అందరూ ఉన్నారు, కానీ లేదు ఏంటంటే సంతానము లేదు. సంతానము లేదు కానీ వాగ్దానం మాత్రము ఉంది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకంటే మాట ఇచ్చి తప్పడానికి ఆయన నరుడు ఎంత మాత్రము కాదు. ఆయన వాగ్దానం చేసిన తప్ప వాగ్దానం ఖచ్చితంగా పొందుకుంటాడు. కానీ ఆ వాగ్దానం కొరకు అబ్రహాం మాత్రం యథార్థంగా, నీతిగా, నిజాయితీగా ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో కొంత స్టోరీ జరిగింది, అది మనకు అవసరం లేదు. ఇప్పుడు జరిగిన స్టోరీ జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు, వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తూ ఉండగా డబ్బు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, అందం అన్ని ఇచ్చాడు, సమృద్ధిని ఇచ్చాడు. కానీ ఆదికాండము 21వ అధ్యాయం వచ్చింది. చూడకండి, ఎలా చూడాలి. ఆదికాండము 21వ అధ్యాయం వచ్చినప్పటికీ నిర్ణయ కాలమున శారను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయం 2వ వచనం మనం ఏమంటుందంటే నిర్ణయ కాలం. చెప్పాలి, ఏ కాలం అది? నిర్ణయ కాలం. ఆమేన్, హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, అయినా మీతో చెప్పడానికి ఇష్టపడను. ప్రతి దానికి ఒక కాలం ఉంటుంది. ప్రతి దానికి ఒక కాలం ఉంటుంది. నువ్వు ఆశీర్వించబడడానికి, నువ్వు దీవించబడడానికి, నువ్వు అభివృద్ధి పొందడానికి, నువ్వు సంతానం పొందుకోవడానికి, లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, లేకపోతే స్థలం కొనుక్కోవడానికి, అన్నిటికీ కూడా ఒక నిర్ణయ కాలం ఉంటుంది. దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆశీర్వాదములకు వారసులగడానికి పిలిచాడు తప్ప శాపించబడతాడు. అమ్మ నా వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. మీకు ఎవరికైనా నిద్ర వస్తే లేచి నిలబడి పడుకోండి. ఏం పని నిద్ర, నిలబడి నిద్ర. ఓకే, జాగ్రత్తగా గమనించాలి. చెప్పండి, ప్రతి దానికి ఒక నిర్ణయ కాలం ఉంది. ఆ నిర్ణయ కాలంలో దేవుడు కాలం వచ్చినప్పుడు ఎవడు దాన్ని ఆపలేదు. అంతవరకు మనం తొందరపడవలసినటువంటి పని లేదు. చాలా మంది 2 వారాలు వచ్చి 3 వారాలు వచ్చి కొని ఈ మధ్యకాలంలో 7 వారాలు 16 వారాలు ఇవన్నీ కథలు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని కార్యము వెంటనే పొందుకున్నా కానీ ఖచ్చితంగా నువ్వు తప్పిపోతావన్న సంగతి దేవునికి తెలుసు. నిర్ణయ కాలం వచ్చే వరకు శారా, అబ్రహాము వెయిట్ చేశారు. నిర్ణయ కాలం వచ్చింది. శారాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుని ఇవ్వగానే ఎలా చూడాలి వైపు, ఆ కుమారుని ఇవ్వగానే గర్భం తెరిచాడు, చక్కటి కుమారుడు ఇచ్చాడు. కుమారుడు పేరు ఇస్సాకు. ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు. ఎవరికి? అబ్రహాముకి. ఇస్సాకు ఎప్పుడైతే శారాకి పుట్టాడో ఆ ఇస్సాకుని తీసుకుని అబ్రహాము చాలా సంతోషంగా గొప్ప విందు, పాలు విడిచిన తర్వాత గొప్ప విందు చేయించాడు. ఆ విందు కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అబ్రహాము మనస్సు, అబ్రహాము హృదయము, అబ్రహాము ఆలోచన అంతా ఎవరి మీద ఉందంటే ఇస్సాకు మీద ఉంది. ఎందుకంటే లేక లేక పుట్టిన కుమారుడు, లేక లేక పుట్టిన కుమారుడు. ఎప్పుడైతే లేక లేక పుట్టాడో ఆ కుమారుడు మీద చాలా మనసు పెట్టుకున్నాడు, ప్రేమ పెంచుకుంటున్నాడు. చాలా ఎక్కడికి వెళ్ళిన ఆ కుమారుడితోనే తీసుకుని వెళ్తున్నాడు. ఆ కుమారుడిని ఇలా నడిపించి వెళ్తుంటే ఆ పక్కన ఉన్న సహోదరులు అనుకుంటున్నారంట, అబ్రహాం గారు ఇది మీ మనవడా అంటున్నారంట. అంటే ఆ వయసుకి తగ్గక కాకుండా వయసు మీరి దగ్గర పుట్టాడు కనుక ఈ లోపల వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇస్సాకు పుట్టిన తర్వాత నవ్వుతున్నారు. ఆ వయసులో ఇస్సాకు పుట్టాడని. అందుకనే ఇస్సాకు పేరుకి నవ్వుని కూడా అర్థం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకుతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. ఈ సందర్భాన్ని అంతటిని చూసిన దేవుడు ఇప్పుడు చదివారు కదా 22:2 ఏమందంటే అప్పుడు ఎప్పుడు 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 ఎక్కువ ఇస్సాకుతోనే సమయం గడుపుతున్నాడు, ఇస్సాకుతోనే ఉంటున్నాడు, ఇస్సాకుతోనే మాట్లాడుతున్నాడు. అంతకు ముందు ఎక్కువగా దేవుడితో ఉండేవాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండేవాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడైతే సంతానం కలిగిందో తన మనసంతా ఇప్పుడు ఎవరి మీదకి డైవర్ట్ అయిందంటే సంతానం. ఈ సందర్భం మీ అందరికీ తెలుసు, లేడీస్ మరింత బాగా ఎక్కువ తెలుసు. ఎందుకంటే పిల్లలు పుట్టక ముందు భర్త మీద కొంచెం మీరేమనుకుంటుంది, దయచేసి ప్రేమ అంటారు బాగా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఈ ప్రేమ కాస్త సగం కట్ చేసి సగం ఎవరికి ఇస్తారంటే పిల్లల మీద. కొంతమంది చెప్పుకోవాలని మొత్తం పిల్లల మీద పెడతారు. అలా పెట్టకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము ఏం చేసిందంటే పిల్లల మీద మనసు, బాబు మీద మనసు పెట్టుకున్నాడు. ఇప్పుడు బైబిల్ అందుకనే చెప్పింది 22:1 ఏమంటుందో తెలుసా? ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును దేవుడు చెప్పండి ఏంటంట పరిశోధించాడు అనమాట. ఇప్పుడు అబ్రహాముకి ఏం జరుగుతుందంటే టెస్ట్ జరుగుతుంది, పరీక్ష జరుగుతుంది. బాగా గమనించాలి మీరు. పరీక్ష జరుగుతుంది. ఏం చేస్తాడు? నా మీద ప్రేమ తగ్గిపోయింది, నా మీద నాతో కలవడం తగ్గిపోయింది, నాతో సన్నిహితమైన సంబంధం తగ్గిపోయింది. చాలా మంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లో ఇది ఖచ్చితంగా ఏలుబడి చేస్తుంది.
దేవుడి సంతానం లేనప్పుడు, లేకపోతే పాడి పశువులు లేనప్పుడు, లేకపోతే ఆశీర్వాదం లేనప్పుడు, లేకపోతే ఏదైనా వ్యాపారం లేనప్పుడు, ఏదైనా ఉద్యోగం లేనప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేయమంటారు, సంఘం ప్రార్థన చేస్తుంది, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటారు. ఏదైనా కలిగిన తర్వాత ఈ అమ్మాయి ఈ మధ్య రావట్లేదు ప్రార్థనకి, ఆదు బాగా లేట్ వస్తున్నాం అంటే ఎక్కడండి వీడు, ఎవడో ఆ కుమారుడు నువ్వు ఎలా పొందుకున్నావు? ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇటు అత్తగారి అవమానం, ఇటు ఆడపడుచు అవమానం, ఇటు ఊళ్ళో వాళ్ళ అవమానము, ఇవన్నీ అవమానాలు పొంది భరించలేక దేవుని సన్నిధిలో ఉపవాసం నుండి దైవ సేవకులు ఉపవాసం పెట్టి సంఘమును ప్రార్థన చేయించుకుని దేవుని మహాకృప బట్టి ఒక గర్భఫలం పొందుకున్న తర్వాత ఇప్పుడు నువ్వేమన్నావంటే ఇచ్చిన దేవుడిని మర్చిపోయి ఇచ్చిన కుమారుడు మాత్రం బట్టి మురిచిపోతున్నారు. చాలా మంది వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మురిచిపోతున్నారు తప్ప ఆశీర్వాదం ఇచ్చిన దేవుడిని మాత్రము మరిచిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అబ్రహాము గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అందుకని ఆదికాండం 21 దేవుడు అంట పరిశీలిస్తున్నాడంట, పరిశోధిస్తున్నాడు, శోధిస్తున్నాడు, ఏం చేస్తాడని చెప్పాడు. ఏం మాట్లాడాడంటే, అబ్రహామా నీకొక్క కుమారుడు తీసుకుని ఎక్కడికి వచ్చేస్తావు? మొరియా పర్వతం మీదకి వచ్చాడు. మొరియా ప్రాంతానికి రా, అక్కడ ఒక పర్వతం ఉంది, ఆ పర్వతం మీద బలిచ్చి అని చెప్పాడు. జాగ్రత్తగా మొత్తం మీద అబ్రహాము ఆ కొడుకుని తీసుకుని షారా కూడా చెప్పకుండా, బాగా గమనించిన విషయం, షారా కూడా చెప్పకుండా ఏం చేశాడంటే ఆ కొడుకుని తీసుకుని పరివాడు తీసుకుని గాడిదకి గంత కట్టి కట్టెలు పెంచుకుని వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఆ కొడుకు తండ్రి వైపు చూసి ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ గొర్రెపిల్ల లేదంటే అబ్రహాం అన్నాడు యెహోవా ఈయనే చూసుకుంటాడని చెప్పాడు. అలా చూసుకుంటాడని చెప్పిన తర్వాత వచ్చేసారు, మొరియా పర్వతం దగ్గరికి వచ్చేసారు. పర్వతం దగ్గర పనివాడిని గాడిదని అక్కడ పెట్టి ఇలా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, మేము అక్కడికి వెళ్ళి తిరిగి వస్తామని చెప్పారు. మీకు అందరికీ తెలుసు వాక్యం, దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ బాగా గమనించాలి, తిరిగి వస్తామని చెప్పారు. ఇద్దరు వెళ్ళారు, కట్టెలు పేర్చారు. కట్టెలు పేర్చిన తర్వాత అబ్రహాం ఏం చేశారంటే కట్టెలు పేరుస్తూ తన కొడుకే అందిస్తున్నాడు. ఆ కట్టెలన్నీ పేర్చేసిన తర్వాత ఆ కొడుకుని కాళ్ళు చేతులు కట్టి బలిపెట్ట మీద పండపెట్టి కత్తి పైకెత్తాడు. కత్తి పైకెత్తగానే ఆకాశం నుంచి ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరం ఏమని వినబడుతుందా? అబ్రహామా అబ్రహామా, అబ్రహామా అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుడు బలి ఇవ్వద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన కత్తి పైకెత్తాడు కనుక ఖచ్చితంగా బలిస్తే కానీ కత్తి తెచ్చుకోవడం. అందుకని ఏం చేశాడంటే, మరి ఏం చేయడం అంటే గొర్రె పిల్లలు తీసుకొచ్చి బలిచ్చి అన్నాడు కదండి, బలిచ్చి అన్నాడు. బలి చేశాడు. ఆ కొడుకు తన కూడా మళ్ళీ తిరిగి వచ్చేసాడు. ఇది మొరియా పర్వతం అనుభవం. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు దీంట్లో ఏమి నేర్చుకోవాలి? మనం ఏమి నేర్చుకోవాలని జాగ్రత్తగా చెప్తాను కదా. ఏం నేర్చుకోవాలంటే బాగా గమనించాలి. దయచేసి ఎవ్వరు కూడా మనసు అటు ఇటు తెప్పొద్దు. ఇందులో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇదంతా బైబిల్లో చదువుకున్నటువంటి చరిత్ర. మరి ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని మనం చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలి. అబ్రహాముకి ఒక్క కొడుకు కదా, ఆ ఒక్క కొడుకు తన ప్రాణముగా ప్రేమిస్తున్నటువంటి కొడుకు. ఇప్పుడు అదే కొడుకుని అబ్రహాముని ఏమన్నాడంటే, నాకు బలిచ్చాను. బలిచ్చేయమంటే అబ్రహాము ఏ మాట వెనకాంచి లేదు, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయాడు. మరి ఇందులోంచి మనం ఏ పాఠం నేర్చుకోవాలని బైబిల్ చెప్తుందంటే, ఎంత అద్భుతమైన సత్యం అంటే, చదువుతారా? చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 12-16. ఇది మొదటి పాట. జాగ్రత్తగా గమనించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన పాట. అబ్రహాముని పరిశీలించిన తర్వాత అబ్రహాము పరీక్షలో గెలిచాడు కనుకనే ఇప్పుడు అబ్రహాము గురించి దేవుడే ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటా సాక్ష్యం అంటే, ఇందువలన నువ్వు దేవునికి భయపడిన వాడు అని. అబ్రహాము దేవునికి భయపడతాడని దేవుడికి తెలీదా? భయపడకుండానే 12 అధ్యాయంలో చెప్పిన వెంటనే తిరిగి వచ్చాడా? మరి
ఎందుకు ఈ మాట చెప్పాడు? అబ్రాహాము తన కొడుకు మీద ప్రేమను పెంచుకున్న తర్వాత, ప్రేమను అసలు ఇతను ఏం చేస్తాడని చూసి పరీక్షించిన తర్వాత, ఆ పరీక్షలో అబ్రాహాము గెలిచాడు కనుక ఇప్పుడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈ కార్యము చేసినందున నీవు దేవునికి భయపడుచున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఎక్కడ చూసిన ఎక్కువ పదాలు భయభక్తులు. మీరు చాలా భక్తి పరులు, నేను నమ్ముతున్నా. మీ కళ్ళకి నేను కూడా భక్తి పరులుగానే కనపడుతున్నాను. ఎందుకంటే తెల్ల బట్టలు నల్ల బైబిల్ పట్టుకున్నాను కనుక మీరు కూడా నన్ను భక్తి పరుడు అని పాస్టర్ గారి అన్నారు. అంటారా? అన్నరా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు భక్తి పై కనపడతారు కానీ భయం చెప్పాలి. భక్తి పై కనపడుతుంది, ఎందుకంటే మన ప్రవర్తన బట్టి ఇలా చాలా భక్తి పనులు అంటారు. కానీ దేవునికి కావాల్సింది భక్తి. అమ్మ ఇలా చూడాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. మనము మన ప్రవర్తన బట్టి చాలా మంది భక్తి పనులు అంటారు. కానీ దేవుడు మన యుద్ధ నుంచి ఆశించింది ఏంటంటే దేవునికి భయపడేవారు కావాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. ఎంతున్నారు కనుక మీకు కనబడలేదు. నాకు ఇక్కడ నుంచి ఒక చెట్టు కనపడుతుంది. ఏంటంటే అది మామిడి చెట్టు. ఆ మామిడి చెట్టు చాలా పచ్చగా ఉంది. దాని కాయలు కాసే ఉంటాయి కానీ ఇప్పుడు లేవు. కాయలు పోతుంది, పచ్చగా ఉంది, చాలా పచ్చదనంగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ పచ్చదనం ఉండడానికి, ఆ చెట్టు కాయలు కాయడానికి, పూత పూయడానికి కారణం ఏంటి? నీళ్ళు. నీరు సమృద్ధి. చెప్పండి. ఎందుకంటే ఆ చెట్టు అలా పచ్చగా ఉండడానికి బాగా కాయలు కాయడానికి, పూత పూయడానికి కారణం ఏంటో తెలుసండి? ఆ చెట్టుకు వేరు. ఏముంది? వేరు కనపడుతుందా? చెప్పాలి, కనపడుతుంది వేరు. కనిపించని ఏరు వల్ల కనిపించే చెట్టు ఫలిస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటానంటే దేవుని సేవకునిగా భయపడే మనస్తత్వం మనలో ఉన్నప్పుడు కనిపించిన ఈ మనిషి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. అంటే నువ్వు ఫలించాలి, ఆశీర్వించబడాలి, దీవించబడాలి, అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా చెట్టుకు ఏ రీతికి అయితే ఏరు ఉంటుందో, కనిపించని ఏరు ఎలా ఉంటుందో, కనిపించని భయము కూడా మనకు లోపల ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మాట చెప్తానండి, మీరు భక్తి కలిగిన వారు, భయపడేవారైతే ఏం జరుగుతుందో తెలుసండి? సమయానికి వస్తారు. దేవుని భయం ఉన్నవాడు ఎలా వస్తారు మందిరానికి? చెప్పాలి, దేవుని భయం ఉన్నవాళ్ళు సమయానికి వస్తారు. ఇప్పుడు నేను సేవకు రాకముందు వ్యవసాయం చేయించుకోండి, పొలాలు ఉండి, ఆ పొలాల బొట్టలు ఏముంది అంటే పునాసు మొక్కలు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి, ఆనపాదులు ఎడతారు, బీరపాదులు ఎడతారు. మీ సైడ్ ఎడతారా లేదు అంటే మా సైడ్ ఎడతారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కూలోళ్ళు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, భోజనం అయిపోయిన తర్వాత ఖాళీ అయిపోతుంది క్యారేజీ. ఈ ఖాళీ అయిపోయిన తర్వాత ఇటు అటు చూసి ఒక పునాసకాయ తెచ్చుకుని ఆ క్యారేజీలు వేసుకుంటారు. మీరు వేసుకోవాలని మీరు మంచివాడు, దేవుని స్తోత్రం కలిగిన గారు. ఎందుకంటే అటు ఇటు ఎందుకు చూస్తారంటే అటు రైతు లేడు, ఇటు పాలేరు లేడు. నేను అంటాను, అటు ఇటు చూసినప్పుడు పైకి చూస్తే, అటు ఇటు చూసినప్పుడు పైకి చూస్తే ఎప్పుడు పోతాడా? చెప్పాలి. అంటే నేనేమంటానంటే నా కొడుక్కి నేనంటే భయమే, అందుకే నా ఎదురుకుంటగా మందు కాదు తాగడం, సిగరెట్లు కాల్చడం. కానీ నేను లేనప్పుడు వాడు మందు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకి నా భయం ఉంది కానీ దేవుని భయము లేదు. అంటే భయము వేరు, భక్తి వేరు. భక్తి పనులు కాదు కావాల్సింది దేవునికి, దేవునికి భయపడేవాడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి భయపడేవాడు సమయానికి వస్తారు. దేవునికి భయపడేవాడు క్రమముగా ఉంటారు. దేవునికి భయపడేవాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తారు. దేవునికి భయపడేవాడు దేవుని చిత్తాన్ని కలిగి ఉంటారు. దేవునికి భయపడేవాళ్ళు దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి ఇష్టపడతారు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. అందుకని అబ్రహాముని ఇక్కడ దేవుడు పరిశోధించిన వాటి అర్థం ఏంటో తెలుసండి? అబ్రహాము గురించి దేవుడు ఒక సాక్ష్యం ఇస్తాడు. ఏంటో తెలుసా? అబ్రహాము ఇందును బట్టి అబ్రహాము నాకు భయపడువాడని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరలా చెప్తున్నాను, మీ భక్తి ఎంత ప్రాముఖ్యమో అంతకంటే భయము అంతకంటే ఎక్కువ ప్రాముఖ్యం. ఈరోజు బైబిలేకే కదండి యవనస్తులు పాడైపోవడానికి. అరే నేను నైట్ మీటింగ్ చూసుకుని ఎప్పుడైనా నైట్ వెళ్తుంటే
ఒక మోటార్ సైకిల్ ఏముంటుంది, దానికి చుట్టూరేమో సెల్ ఫోన్ లైట్లు వేస్తారు, ఆ మోటార్ సైకిల్ సీట్ మీద ఏమో కేక్ ఎడతాడు, ఆ కేక్ని కట్ చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఏమంటానంటే బైబుల్ భక్తుడు అంటే ఇంట్లో కట్ చేసుకోవడం కేకు చెప్పాలి, ఇంట్లో కేక్ కట్ చేసుకుంటాడా లేదా? మరి ఎందుకు అక్కడ కట్ చేసుకుంటాడు? ఆయనకి అమ్మ బైబుల్ లేదు, నాన్న బైబుల్ లేదు, దైవజనుల బైబుల్ అంటే అంతకంటే లేదు. వాళ్ళకి బైబుల్ లేదు కనుకనే అసలు 12 గంటలకి అర్ధరాత్రి కాడ ఎక్కడొక్కడో శ్మశానాల్లోని ఎక్కడెక్కడ ఉదయం చూస్తే ఆ ప్లేస్ చాలా చిరాగ్గా ఉంటారు. అక్కడ చేసుకుంటారు ఈ కార్యక్రమాలు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదంటే దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్నవాడు ఎక్కడున్నంత ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఒక శాస్త్రం ఉంటుంది, ఏంటది శాస్త్రం నిజమవుతుందో తెలియదు కానీ బైబుల్ అని పోడి చెప్పండి ఎక్కడ ఎట్టిందంట? బజార్లో ఎట్టిందో లేదో సంగతి నాకు తెలియదు కానీ ఒక మాట మీద చెప్పడానికి ఇష్టపడతాను. బైబుల్ అని కూడా బజార్లో ఎట్టిందో లేదో తెలియదు కానీ మాకు విశ్వాసంలో కోడిచ్చాను. మీకు ఇస్తారండి అయ్య గారు? కోడి ఇస్తారా? ఎవరా కోళ్ళు ఉంటాయి మీకు? అమ్మా ఇక్కడ ఎవరన్నా కోళ్ళుదో చేస్తారు? 1 2 3 4 5 6. మరి మీ కోడి పిల్లలు ఎప్పుడు చేయించరా? మరి ప్రథమ పాలు పెట్టుకొచ్చి ఎవరో పాస్ గారికి అయ్యి బాబాయ్ సైలెంట్ అయిపోయింది చెప్ప. అలా కదమ్మా, మీకు మొదటిగా కోడి పిల్లలు పిల్లలు తీసి ఎవరా పాస్ గారికి? ఏమో మీ చాలా మంచి ఉద్దేశం అమ్మా. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. అయ్యో ప్రథమ ఫలం ఇవ్వకుండా మీరు ఎలా బ్లెస్ అవుతారు? ఒక సేవకుడిగా చెప్తున్నాడు, దేవుడికి ఇవ్వకపోతే మిగతా కోడి చచ్చిపోతాయి తెలుసా? భాస్కర్ ఎలాగ అందరూ అనుకోకండి. తెలుసా మీకే? వారు పిల్లలు ఇవ్వని ఇష్టపడతారు, కోడి పిల్లలు తెగులు చచ్చిపోయి ఇష్టపడతారు కానీ భాస్కర్కి ఇవ్వడానికి ఇష్టపడరు. ప్రథమ ఫలము ఖచ్చితంగా ఎవరికి దేవునికి ఇవ్వాలని బైబిలే చెప్పింది. లేవికాండం ఇంటికి ఎంత చదువుకోండి, 26వ అధ్యాయం ఉంటుంది. ప్రథమ ఫలము దశమ భాగం ఎవరిది? నాకు చెప్పడానికి నా ట్రాఫిక్ కాదు ఇది. ఎందుకంటే ప్రథమ ఫలం ఖచ్చితంగా ఎవరిదే? దేవుడిదే. దేవుడిని చెప్తున్నారు. తల్లి మీద చెప్తున్నారా? ఉపవాస ప్రార్థనలన్నీ నేర్చుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలము నీది కాదు. ఎందుకంటే కయ్యేలు ద్వారా భూమి శపించబడ్డది కనుక శపించబడిన భూమి మీద ఏది పండినా అది శపించబడిన వస్తువే. ఎప్పుడైతే శపించబడ్డ ప్రథమ ఫలాన్ని బలిపీఠం మీదకి తీసుకొచ్చి దైవ సేవకుడితే యాజకుడు దాని మీద ప్రార్థన చేసి అభిషేకించిన తర్వాత ఆ శపించబడిన మొదటి ఫలము యాజకుడు తింటేనే మిగిలిన ఫలాలన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. మొదటి పిడికిలు తెస్తారా మీరు? చెప్పండి మరి. ఓలే ఎందుకు వచ్చిందో ప్రాబ్లం. మొదటి పిడికిలు తెస్తారమ్మా. మరి మొదటి పిడికిలు తెచ్చినప్పుడు ప్రథమ ఫలం ఎందుకు ఇచ్చారు? ఏమో అలా చూస్తారండి. మా చర్చిలో ఇలా చూడండి, బ్రాంచ్ పరిచయంలో వారం పిల్లలు అనమాట. బ్రాంచ్ పరిచయంలో ఇలా చూడండి. ఎందుకు మరి నాకు కానీ బ్రాంచ్ పరిచయంలో జరిగిన విషయం ఏంటంటే వాళ్ళ ఆ ఊరు కాల్లో కువైట్ వెళ్ళింది. కువైట్ వెళ్ళిన తర్వాత పాస్పోర్ట్ విషయంలో ప్రార్థన చేయండి, మెడికల్ విషయంలో ప్రార్థన చేయండి, ఇమిగ్రేషన్ విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పి మొత్తం మీద ప్రార్థన చేయించింది. దేవుడు మహాకృపబడి సంఘము మేము ప్రార్థన చేయగా దేవుడు కార్యం చేసి మొత్తం మీద వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? కువైట్ దేశం. వెళ్ళిపోయి ముందు కూడా ప్రార్థన పెట్టించుకుని వెళ్ళింది. మీరు పెట్టించుకుంటారు లేదా నాకు తెలియదు కానీ వెళ్ళిపోయింది, పెట్టించుకో. ప్రార్థన పెట్టించుకున్న తర్వాత ప్రార్థన వెళ్ళిపోయింది. 3 నెలల వరకు మాకు ఈ ఫోన్ మాత్రం ఫోన్ లేదు. 3 నెలలు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది. మాస్టర్ గారు కాళ్ళు అక్కడ తిరిగేస్తున్నా, ఏలో అక్కడ తినేగెత్తున్నాయి, ముక్కులు అంతా బ్లడ్ వచ్చేది, ప్రార్థన చేయండి అన్నారు. మేమన్నాము వెళ్ళిపోతారు, ఎవరైనా ఇలాగంటారమ్మా, అక్కడ ఏసీ పడదు కదా, మీరు ఏసీలోంచి వెళ్ళలేదు కదా, అందుకని మీకు వాతావరణం అని అలా ఉంటుంది, కంగారు పడకుండా ఓర్చుకోండి. మీరు అది భార్య బిడ్డలు పెంచుకోవడానికి వెళ్ళారు కాబట్టి, కుటుంబాలు పోషించుకోవడానికి వెళ్ళారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఓర్చుకోండి చెప్పి మొత్తం మీద ఓర్చుకున్నారు. దేవునికి మహాకృపను బట్టి నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. నిలబడిపోయిన తర్వాత సహోదరు ఏం చేసిందంటే మరి వాక్యం విని వెళ్ళింది కాబట్టి మొత్తం మీద దేవుని మహాకృపను బట్టి మొదటి జీతం పంపింది. మొదటి జీతం అక్కడ 26,000. ఎంత? 26,000. 26,000 మొదటి జీతం పంపిన తర్వాత ఆ తల్లిగారు వాళ్ళ అత్తగారు ఆయన మారుమనసు లేదు, చర్చికి రావడం. అందుకని అలాంటి కూడా వెళ్తారు ఆడవాళ్ళు. ఇంటికాడ అన్ని శుభ్రంగా పెంచితే ఎవరు వెళ్తారండి? పిల్లలు పెంచుకోవాలి, 2 ఆడపిల్లలు. వెళ్ళిన తర్వాత జరిగిన స్టోరీ ఏంటో తెలుసా అండి? మొదటి జీతం పంపింది. ఆదివారం ఆ తల్లి వాళ్ళ అత్తగారు వస్తా అక్కడ ఉన్న వాళ్ళు పిలిచి వస్తా దారిలో ఉన్న ఇల్లు పిలుస్తారు కదా, అమ్మ
మొత్తం ప్రార్థన టైం అయిపోతుంది కదా వస్తామంటే మొత్తం మీద అలా కేకగా 5 మనుషులు అయ్యి వచ్చారంట మందిరానికి. ఒక్కొక్కరు వస్తారు. ఆ రోజు 5 వచ్చారు. 5 వస్తే ఈ తల్లిగారి చేతిలో ఏముందంటే ఎలా చూడండి కవర్ ఉందండి. ఈ కవర్ అట్టుకుని వస్తుంది. ఈ తల్లి అంత నేను కాదమ్మా, దేవుని స్తోత్రం గురించి. ఈ తల్లి అంతే ఏంటి అత్తయ్య అన్నారు. అనుకో ఏంటి అత్తయ్య అంటే వాళ్ళు దశమ కాలు పంపింది 5 ఇమ్మంది అట్టుకెమ్మన్నారు. ఈ తల్లి మొత్తం మీద 5 ½ కిలోమీటర్ కూడా ఉండదు మా చర్చి. వాళ్ళ ఇంటిగా నుంచి ఇక్కడి నుంచి వాళ్ళ కొత్త బిల్డింగ్ అంత దూరం ఉంటుంది. ఈ 5 వచ్చి దాని 26,000 కోసం మాట్లాడుకున్నారు. 26,000 మాట మాట్లాడుకుని వచ్చేసరికి 26,000 పట్టుకొచ్చిందండి. 26,000 పట్టుకొచ్చి జరిగింది, వచ్చింది, లేచింది, నిలబడ్డది, సాక్షి చెప్పింది. మా కాల్ ఎలా వెళ్ళిందంటే మొదటి చేతి పంపిందని పాస్టర్ గారికి ఇమ్మన్నారండి, పాస్టర్ గారికి ఇచ్చారు అని చెప్పి సాక్షి చెప్పేసి బలిపెట్ట మీద ఎట్టినంటే అయిపోయిన తర్వాత సాక్ష్యాలు అయిపోయాయి, ప్రార్థన అయిపోయింది, వాక్యం అయిపోయింది. అందరికీ ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఈ కాలుకు తీసుకుని నేను జోగులు పెట్టుకుని వెళ్ళిపోయాను. తర్వాత 2వ ఆరాధనకి వెళ్ళిపోయాను, 3వ ఆరాధనకి వెళ్ళిపోయాను. సాయంకాలం 6 గంటలకు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఈ కవర్ తీసేటప్పటికి ఎంత ఉందో తెలుసా? 500 ఉన్నాయి. ఎంత ఉన్నాయి? అన్నీ 100 కాగితాలు, కొత్త కాగితాలు. కొత్త కాగితాలు అయితే డబ్బులు పెరిగిపోతాయండి. 500 ఉంటాయి. 500 ఉండేటప్పుడు మీరు ఎలాగ అన్నారు, నేను కూడా అలాగ అనుకున్నాను. అనుకుని నేను ఏమనుకున్నానంటే ఏదైనా కవర్ కనుక మారిపోయిందేమో, తొలి జీతం అంత కదా కవర్ మారిపోయిందో మనకి జాగ్రత్తగా 500 అలాగే జోబులు పెట్టేసుకున్నాను. శుక్రవారం ఆరాధనకి వెళ్తాను కదా, శుక్రవారం వెళ్ళాను. శుక్రవారం వాళ్ళ అత్తగారు రాలేదు. చంటే ఆదివారం కూడా జోబులు పెట్టుకున్నాను. తీరేది ఇంకా ఆదివారం కూడా వెళ్ళేటప్పటికి వచ్చిందా? వస్తా దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంత బీరకాయకి వచ్చింది, ఎంత బీరకాయకి వచ్చింది బాగా గమనించాను. ఎంత బీరకాయ, ఆ బీరకాయ పట్టుకొచ్చి బలిపెట్ట కట్టేట్టు. బలిపెట్ట కట్టేసిన తర్వాత మళ్ళా సాక్ష్యం చెప్పింది. ఏం సాక్ష్యం చెప్పింది? బీరకాయ గురించి సాక్ష్యం చెప్పింది. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, దేవుడికి చెప్పరాలు వందనాలు. ముందు అయ్యగారికి అమ్మగారికి చెప్తారు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, మా పాదులోనండి మా ఇంటి మీద ఎక్కించామండి, గోడ మీదకి ఎక్కిందండి అని చెప్పేసి పెద్ద బీరకాయ అని చెప్పింది. మొదటి బీరకాయ అయ్యగారికి అని చెప్పేసి బీరకాయ ఎట్టుకొచ్చింది. బీరకాయ ఎట్టుకొచ్చిన తర్వాత బీరకాయ చెప్పేసి సాక్షి చెప్పేసిన తర్వాత ఆ తల్లిగారిని ఒక్కటిగా నిలవచ్చింది. ఎంత కూర్చోవాలి, ఎంత కూర్చోవాలి. అదే కవర్కే పెట్టండి, కవర్లో పెట్టండి. అదే కవర్లో ఎంత పెట్టాను అన్నాను. అదేంటి కవర్లో పెట్టానండి అంటారు కానీ కవర్లో ఎంత పెట్టింది చెప్పట్లేదు. మరి మొదటి చేతి అన్నారు కదా, అంటే మొదటి చేతి పెట్టాలి. మరి కవర్లో పెట్టానన్నా కదా ఎంత అంటే అదేంటి కవర్లో పెట్టానండి అన్న 3 సార్లు అన్నది. అలాగే ఆ 3 సార్లు అన్న తర్వాత ఆ తల్లి ఏమన్నారంటే, అయ్యారు 26,000 ప్రథం మా కాలనీకి వెళ్ళమని తట్టుకొచ్చిందండి. ఈ లోపల వస్తా ఉన్నప్పుడు మేము 5 కలిసి ఒక ఆలోచించుకున్నామండి. మందిరంలో పలవ గిన్నెలు లేవు కదండి. ఎలా చూడండి, ఏ గిన్నెలు లేవు? పలవ గిన్నెలు లేవు కదండి. అందుకని గిన్నెలు కొన్నామండి. ఇంకా 100 రూపాయలు మిగిలిందంటే ఇవ్వలేదండి మీకు అని అడుగుతుంది. ఇంకో 100 రూపాయలు మిగిలిందంటే మీకు ఇవ్వలేదా అని అడుగుతుంది. అంటే ప్రథమ ఫలాన్ని ఏం చేశారంటే, బైబిల్ చెప్తున్న మాట సత్యం చెప్తున్నాడు. ప్రథమ ఫలము దేవుడి సేవకుడు తినాలి. ఈ ప్రథమ ఫలాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే మందిరములోకి గిన్నెలు కొనడానికి ఉపయోగించిన వాళ్ళు ఏం చేశారంటే, ఇంకో 100 మిగిలిందని మీకు ఇవ్వలేదండి వాళ్ళని మార్తమ్మ గారు అని అడుగుతుందండి ఈవిడ. అప్పుడు ఆవిడ అయిపోయిన తర్వాత అన్నాను, ఆ బీరకాయ తెచ్చింది కదా, ఇంటికాడ షాక్ ఏమన్నా గొడవలు ఏమన్నా గొడవలు తెమ్మంటే వాళ్ళ మనవరాలు తెలియదు కదా. ఈ మనిషికి వాళ్ళ మనవరాలు కేకేసి సూర్య కింద షాక్ గొడవలు ఉందట్టు అన్నది. ఆ గొడవలు అట్టుకొచ్చిన తర్వాత తోకనంత ముక్క 2 అంగుళాల ముక్క నేను పోసుకుని అక్కడ బ్యాగ్లో వేసుకుని ఈ మిగతాది రేపు బలాలను కదమ్మా భోజనాలు వడ్డిస్తున్నాడు అన్నాను. ఏమన్నాను? భోజనాలు వడ్డిస్తున్నాను. ఆవిడ అదే బీరకాయ మొత్తం మీకేండి అన్నాను. అంటే బీరకాయ మొత్తం నాకే కానీ ప్రథమ ఫలం మొత్తం నాకే కాదా అని అడిగారు. అదేంటి అయ్యారు అన్నారు. అప్పుడు వాక్యం చెప్పారు. దేవుడి సేవకుడిగా బలిపెట్ట మీద చెప్తున్నాడు. వాక్యము విడమర్చి చెప్పిన తర్వాత మీరు చూసుకోండి, లేవికాండం 26 ఉంటారు. ఎప్పుడైతే ఆమెకి చెప్పాలో ఆమె ఒళ్ళు దత్తరిల్లిపోయి కోడలికి ఫోన్ చేసి మిగతా నెలలో 26,000 రూపాయలు వచ్చి బలిపెట్ట మీద పెట్టింది. దేవుడికి చెప్పాలి.
జ్ఞాపకం రాదు కానీ ఎందుకు చెప్పారో తెలుసండి. చాలా మంది ఇందాక చెప్పారు కోడి పిల్లల గురించి పక్కనట్లేదు. కోడి ప్రథమ పాలని ఇవ్వాలి అని కోడిగుడ్డ ఎట్టుకొస్తావా, ఆమెకాయ ఎట్టుకొస్తావా, ములకాయ ఎట్టుకొస్తావా, మామిడికాయ ఎట్టుకొస్తావా, కోడి ఇవ్వలేవా? నీకు పాస్టర్ గారికి కోల్డ్ లేక కాదు, నీ కోల్డ్ ప్లస్ అవ్వాలంటే పాస్టర్ గారికి ప్రథమ పాలు పట్టి రావాలి. దయచేసి జ్యోతిబాబు గారు తెలుసా మీకు? ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? ఇళ్ళపాలు జ్యోతిబాబు గారు చర్చిలో వాళ్ళ చర్చి విశ్వాసులకి ఆవు పుడితే ఆవు పిల్లట్టుకొచ్చి 6 నెలలు పాలు తాగిన తర్వాత ఆవును పిల్లట్టుకొచ్చేసి మందులోకి ఇచ్చేసారు. మందులోకి ఇచ్చేస్తే ఆయన ఏమన్నాడంటే పాస్టర్ గారు మీకు మేపడం అయ్యి కుదరదు కదా అనేసి నేనే మేపుతానండి అని చెప్పి పెద్ద అయ్యేదాకా మేము మేపుతానని చెప్పి మేపి 18,000 కమ్మి ఆ 18,000 వచ్చి పాస్టర్ గారికి ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఎందుకంటే ప్రథమ ఫలము దేవునిది. నువ్వు పిడికిడు అంటే పిడికిడి ప్రథమ ఫలం మీద లేకపోతే వచ్చినప్పుడు డబ్బాలు వచ్చి రాకపోదు తోడుకొచ్చేస్తారా? అలా ఎప్పుడు తోడుకు రాకండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలము యెహోవాది. ప్రథమ ఫలము దశమ భాగము దేవుని సేవకుడు తినాలి. జాగ్రత్తగా గమనించాలి. నేను ఎక్కడ మర్చిపోయాను? ఎక్కడ కోడి జాగ్రత్తగా బైబిల్ లేని కోడి బదలు గుడ్డెట్టిందో లేదో నాకు తెలియదు. మా విశ్వాసం నాకు కోడి ఇచ్చాను. కోడెట్టింది. మా పాస్టర్ గారు కోడి అంటే చాలా ఇష్టం. ఆవిడ పోయినవదు, కోడి పోయినవదు. కోడి పోయినవ్వకపోతే చల్లే ఉంచాను అన్నాడు. అవసరమైతే కొలైనా ఎవరైనా పాస్టర్ గారు వస్తే కొయ్యిస్తా తప్ప విశ్వాసించిన కోడి మాత్రం పోయినవుతాం. ఏం చేస్తారంటే ఆ కోడిని ఏం చేస్తారంటే పోలేదు ఆవిడ పిల్లలు చేస్తారన్నది వదిలితే అది ఏం చేసిందో తెలుసా? 2 గుడ్లు బయటకు వేసుకుంటారు అన్నమాట. మిగిలిన గుడ్లు బయటకు రావట్లేదు. మేము ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం. నేను ఎక్కడికైనా పాస్టర్ గారు తీసుకెళ్ళిపోతాను ప్రార్థనకి. అయితే జరిగిన విషయం మా పాస్టర్ గారు ఇప్పుడు మా పాపకి కవల పిల్లలు పుట్టారు. మా పాపకి కవల పిల్లలు పుడితే ఆ కవల పిల్లలతో పరిచయం సరిపోతుంది ఆవిడకి. అందుకని ఈ మధ్యకాలంలో రావట్లేదు. ఆవిడకి కవల పిల్లలకి 4 నెలలు, అందుకని రావట్లేదు. జాగ్రత్తగా గమనించాలి. మేము మీటింగ్కి వెళ్ళిపోతాం కదా. ఈ కోడి ఏం చేసిందంటే మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ మెట్లే అంటకది కోడి గుడ్లెట్టేస్తుంది. అది మాకు తెలియదు. ఆవిడే చెప్పలేదు. జరిగిన స్టోరీ ఏంటో తెలుసండి. గుడ్లన్నీ ఎట్టేసిన తర్వాత మాకు తెలియదు కోడి ఎక్కడ ఉందో పోలి చచ్చిపోయిందో కుక్కలెత్తి పోయి అనుకున్నాము. ఆవిడ ఏం చేసిందంటే ఆరబెట్టేసింది. ఏంటి గుడ్లని అరగబెట్టేసింది. అరగబెట్టేసిన తర్వాత పిల్లలు పుట్టేసి 18 పిల్లలు ఎట్టింది. 18 పిల్లలు ఎట్టింది. 2వ రోజున పిల్లలు తీసుకుని బయటకు వచ్చేసింది. పాస్టర్ పిల్లలు రండి అన్నాడు. కోడి పిల్లలకి వచ్చేసింది. మన కోడి అవుతుంది. మన కోడి అంటే ఎన్ని పిల్లలు ఉన్నాయి? అరే పిల్లలు చేయించుకున్నారే 18 పిల్లలు ఎలా వచ్చేసి అంటే ఆ తల్లి వచ్చి అంటదే, అమ్మ మీరు ప్రాథమిక వెళ్ళిపోతున్నారు కదా, అందుకని నేనే అరగబెట్టాను అంటే. ఏమంటే నేనే అరగబెట్టాను అన్నది. అయితే న్యాయం చేయాలి కదా, పోలే ఏదో జరిగింది కదని 18 పిల్లలు 9 వీకి 9 మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే బయలు లేని కోడి బజార్లో గుడ్డెట్టిందో లేదో నాకు తెలియదు కానీ మా కోడి మాత్రం పక్కింటి కాడ పెట్టేది గుడ్లతో పిల్లలతో దేవునికి స్తోత్రం ఇంటికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అందుకని ఖచ్చితంగా భక్తితో పాటు ఏమన్నది భయం ఉండాలి. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే భయపడ్డాడో అబ్రహాము ఆ పరీక్షను అబ్రహాము గెలిచాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు పరిశీలించాడు కదా. పరిశీలించిన తర్వాత తన మీద ప్రేమంతా కూడా చంపుకుని అబ్రహాము తన కొడుకైనటువంటి ఇస్సాకును బలివ్వడానికి ఇష్టపడ్డారు. ఇందులో 2వ అనుభవం అనొచ్చు. 1:5 2వ అనుభవం ఏంటో తెలుసా? 16 రాయబడిన మాట ఏంటో తెలుసా? హిందుని బట్టి చదువు. ఈ కార్యము చేసినందున ఆమేన్ హల్లెలూయా. అబ్రహాము యొక్క బ్లెస్సింగ్ ఏంటి? అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఏంటి? ఈ కార్యము చేసినందున. ఏ కార్యము? దేవునికి భయపడి ఒక్కడై ఉన్నటువంటి కుమారుడి బియ్య ఎన్ను తిరగా లేదు గనుక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు గమనించాలి. నేను దీనికి ఏం రాసుకున్నానంటే దేవుని చిత్తము చేయడం. చెప్పండి. మొరియా పర్వతం అనుభవం ఏంటంటే దేవుని చిత్తము. ఏ చిత్తము? తన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తము చేయడం. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పండి. తన ఇష్టాన్ని
ప్రక్కన పెట్టి దేవుని చిత్తాన్ని చేయడం. క్రైస్తవులు నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మన ఇష్టాన్ని ప్రక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది మన ఇష్టాన్నే చేసుకోవాలనుకుంటారు, మీ ఇష్టాన్నే జరిగించడానికి ఇష్టపడతారు. దేవుని చిత్తం ఏంటో గుర్తించరు, దేవుని చిత్త ప్రకారం చేయడం ఏంటో గుర్తించరు. చాలా మంది కుటుంబాల్లో మీరు బాగానే ఉంటారు తెలుసు, మా సైడ్ ఉన్నది ఏదైనా పెళ్లి చేయాలంటే, ఏదైనా ఫంక్షన్ చేయాలంటే వాళ్ళ ఊరందరికీ చెప్పేసుకుంటారు. ముందు వాళ్ళందరూ ఊరందరికీ చెప్పేసుకుంటారు. ఆ తర్వాత వచ్చి మాతో వాళ్ళ అయ్యగారు, అదేంటి రేపు 14వ తారీఖు ఎట్టేసుకుందాం అనుకుంటున్నామండి, పర్లేదండి మీకు ఏమంటారా? 14వ తారీఖు నెట్టేసుకుందాం అనుకుంటున్నామండి, మీకు పర్లేదు. గుర్తుందే 14వ తారీఖు శుభ్రంగా ఏం చేయడు, 14వ తారీఖు చెప్పాడు. దేవుని మహాకృప, దేవుడు నన్ను ప్రేమించి నాకు అప్పగించిన పరిచయంలో దేవుని సేవకునిగా బలిపేట మీద చెప్తున్నాడు. నాతో వచ్చిన సేవకుడు ఉన్నాడు అక్కడ. పెళ్లి డిసైడ్ చేయాలన్నా, మెచ్చిన పక్షం డిసైడ్ చేయాలన్నా, మోలరాడు వేయాలన్నా నేనే పెట్టాలి డేటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పక్కనే బౌడర్ గారు ఉన్నాడు, అడగండి. నేనే పెట్టాలి డేటు. ఒకవేళ నేను కాదని కనుక ఎవరైనా పెట్టుకుని వచ్చారా, నేను ఒకే ఒక మాట చెప్తాను, ఆ రోజు ఖాళీ ఉన్నా, నేను మార్పు నాకు మీటింగ్ ఉంది, నేను 4 క్రితం చెప్పాను, నేను అక్కడికి వెళ్ళాలంటాను. నాకు భాష గారు పిలవలేదు, అయినా నేను ఏం చెప్తాను, 16వ తారీఖునమ్మా, 16వ తారీఖున అయ్యో 16వ తారీఖు డేట్ చేయనమ్మా, మార్పులో మీటింగ్ ఉంది నాకు, నేను అక్కడికి వెళ్ళాలి, ఆ రోజు ఖాళీ లేదంటాను. ఏం చెప్తానంటే శుభలేఖ అలా చింపేసి శుభలేఖ మళ్ళీ వేయించిన రోజులు నా జీవితంలో ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? దేవుని చిత్తము కాదు, నీ చిత్తం చేస్తున్నావు, నీ చిత్త ప్రకారంగా జరిగిస్తున్నావు. అసలు దేవుని చిత్తం జరగడం అంటే అర్థం ఏంటో తెలుసా? మన చిత్తాన్ని ప్రక్కన పెట్టడమే దేవుని చిత్తం చేయడం. ఆమేన్, హల్లెలూయా. దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నవారు మన చిత్తాన్ని ప్రక్కన పెట్టాలి. అబ్రహాము యొక్క చరిత్ర నాకు నేర్పిస్తున్నటువంటి గొప్ప పాఠం ఏంటో తెలుసా? అబ్రహాము చిత్తం ఏంటి? తన కొడుకు ఉండాలి. అబ్రహాము చిత్తం ఏంటి? తన కొడుకు మీద ప్రేమ పెంచుకున్నాడు. అబ్రహాము చిత్తం ఏంటి? తన కొడుకుని ప్రయోజనకరంగా మార్చుకోవాలనుకున్నాడు. అబ్రహాము చిత్తం ఏంటి? తన కొడుకుతో ఉండాలనుకున్నాడు. దేవుని చిత్తం ఏంటి? తన కొడుకును తనకు కావాలనుకున్నాడు. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? తన ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని చేయడానికి వెళ్ళాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పేడా? ఇస్సాకు చెప్పేడా? చాలా పర్యాయాలు ప్రజలు అమాయకులుగా దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి మన చిత్తం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు. కాదు, నీ చిత్తము చేసినన్ని దినాలు కూడా అది నీకు ఆయాస్యకరమే, అది నీకు సమస్యగానే ఉంటుంది. కానీ నీ చిత్తము పక్కన పెట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, దైవజనుడు నడిపింపుకు నువ్వు అప్పగించుకోగలిగితే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబమును అద్భుతము చేయడం ప్రారంభిస్తాడా? బైబిల్ అదే చెప్తుంది. అబ్రహాము ఇష్టాన్ని చంపుకొని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే అబ్రహాము ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇదిగో నా చేతిలో చాలా డబ్బులు ఉన్నాయి. ఎలా చూడండి, 500 ఉన్నాయి, 20 ఉంది, 50 ఉంది, 100 ఉంది, 10 రూపాయలు ఉంది. జాగ్రత్తగా గమనించాను. ఇప్పుడు కాలుని పట్టారండి, పాస్గా పడతారు. మీరు కాలుని పడతారండి? ఓకే, దేవుడి స్తోత్రం. చాలా చోట్ల కాలుకి పడతారు. ఉపవాస ప్రార్థనలు కూడా చాలా చోట్ల కాలుకి పడతారు. నేను బైబిల్ విషయం చర్చికి వాక్యానికి చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి పూట పడతారండి, ప్రతి పూట పడతారు. ప్రతిరోజు ఇక్కడ పళ్ళు చుట్టూనండి. మిమ్మల్ని ఏమన్నా మీకు అమ్మనట్లేదమ్మా? దేవుడి స్తోత్రం కలిగి పళ్ళు ఉంటాయన్నమాట ఇక్కడ చుట్టూ. బైబిల్ విషయం పళ్ళు జాగ్రత్తగా గమనించారు. ఇప్పుడు కాలుకులు పట్టేటప్పుడు ఇక ఎలా చూడండి. ఇప్పుడు నా ఇష్టం ఏంటి? చూడాలి మీరు, నా ఎవరు చూడాలి. నా ఇష్టం ఏంటి? బాబు ఇప్పుడు కారులు పడతాకు వచ్చారు. 500 నోటు ఉంది, 200 నోటు, 100 రూపాయల నోటు ఉంది, 20 నోటు ఉంది, 10 రూపాయల నోటు ఉంది. ఇప్పుడు నా ఇష్టం ఏంటి? నేను ఏమి వేస్తాను? ఇదిగో జోబు చూసారా? నేను పైకి చూపించుకుంటే నేను ఇలా గెంటేస్తాను 500 గంటలండి. ఇది నా చిత్తం. జాగ్రత్తగా వచ్చాను. ఇలా గెంటేస్తాను 500 గంటలండి. గెంటేసి ఇలా తీస్తే కారులో వస్తారు కదా, ఇలా మూసేస్తాను. ఎవరికి కనపడదు. ఎంత వచ్చింది? చెప్పాలి. ఎంత వచ్చింది? ఇది నా చిత్తం. అవునే కదా? చెప్పాలి. నా చిత్తం ఇది. ఇప్పుడు మీ దగ్గర 500 నోటు ఉన్నా, 50 నోటు ఉన్నా, 20 నోటు ఉన్నా, మీరు బైబిల్లో తీసుకోవాలి. ఇది ఎంత కదా మాట్లాడాలి మీరు?
ఒప్పుకోండి, దేవుడు క్షమిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుతాక ఏమి విత్తుతామో మరి అదే పంటలో ఈ విత్తనానికి చేసే పండుకోవాలని ఎక్కడ వస్తుంది? అంటే ఇది నా చిత్తం. దేవుని చిత్తం ఏంటి చెప్పాలి? దేవుని చిత్తం ఏంటి? 500లో తీయాలి. ఎందుకంటే దేవుడు నన్ను ఏం చెప్తున్నాడంటే బహుగా ఆశీర్వదించాలని చెబుతున్నాడు. నేనేం చెప్తున్నానంటే నా గుప్పులు బిగబెట్టి అన్నీ కట్టేసి 10 కాయలు తీసి ఆ 10 కాయలు కూడా బైబిల్ అడ్డెట్ చేసి చాలా మంది బైబిల్ అడ్డెట్ చేస్తారు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే ఆ దేవుడే చెప్పాడు కదండి, కుడి చేతితో వేసేది ఎడవ చేతికి తెలియకూడదు. ఎడవ చేతికి ఏంటి నీకు అన్ని చేతులకి తెలుసు. దేవుడి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి. అంటే మనము ఇలా వాక్యం చదువుకుని వాక్యం నేర్చుకుని ఉపవాసాలుండి ప్రార్థన చేసినంత మాత్రాన అది భక్తి కాదండి. ప్రాక్టికల్గా మనం అనుభవించాలి. ప్రాక్టికల్గా మనం అనుభవించినప్పుడే మనం దీవించబడతాము. మనం దీవించబడాలి, ఆశీర్వించబడాలని దేవుడి కోరిక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే తన ఇష్టాన్ని చంపుకుని దేవుణ్ణి చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు కనుకనే మొరియా పర్వతం అనుభవం దేవుని చిత్త ప్రకారము చేయడము. ఆమె హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఈ రోజు నుంచి దేవుని సేవకునిగా చెప్తున్నాను. మీరు కూడా అనుకోండి, ప్రభువా నా చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ చిత్తము చేయడానికి నన్ను సిద్ధపరచును ఆయన. ఆమె హల్లెలూయా. చెప్పండి, నా చిత్తాన్ని ప్రక్కన పెట్టి నీ చిత్తము చేయడానికి నన్ను సిద్ధపరచండి. ఆమేన్ హల్లెలూయా. ఈ మధ్యకాలంలో చాలా మంది దాటేస్తారు. ఎలా దాటేస్తారంటే మాకు ఇష్టం లేదండి, మా మామయ్య ఒప్పుకోడండి. ఎవరు ఒప్పుకోరు? మాకు ఇష్టం లేదండి అసలు. మీరు ఆడవాళ్ళకి చెప్పండి నాకు ఇష్టం లేదు, మా పాస్టర్ గారు వద్దని చెప్పారు, మా పాస్టర్ గారు ఒప్పుకోరు. మీ పాస్టర్ గారు ఒప్పుకోరని చెప్తారు. నువ్వు మారు మనసులేని నీ భర్త, మారు మనసులేని నీ మేనమామ ఏమంటాడో తెలుసా? పెళ్లి మంట పాస్టర్ గారిదా? మా పాస్టర్ గారు ఒప్పుకోరని చెప్పకూడదు. నేను సేవకుడిగా చెప్తున్నాను. మీ పాస్టర్ గారు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? మీ కొరకే. చాలా మంది అంటారు ఇలాగే మా పాస్టర్ గారు ఒప్పుకోరండి. మా పాస్టర్ గారు ఒప్పుకోవడం కాదు, ఇది వాక్యానుసారం కాదు, మాకు వద్దు అని చెప్పాలి. మీరు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ బార్బర్స్ లేని వాడు ఏం చేస్తాడు? పాస్టర్ గారి మీద కక్ష పెట్టుకుంటాడు, పాస్టర్ గారి మీద పక్క పెట్టుకుంటాడు. పెట్టుకోడా? ఓ రోజు నాకు తల్లి గారు భోజనం చెప్పింది. భోజనం చెప్తే భోజనానికి వెళ్ళాను. ఆ భర్త అన్నాడు ఇంట్లో కూడా అన్నాడు అనమాట. నేను ఇంకా వాకట్లోకి వెళ్ళలేదు అనుకున్నాడు. ఎక్కడ మొక్కలండి పాస్టర్ గారికే అంటే ఏమొక్క మీ మెత్తల మొక్కలకే మేము వచ్చింది పిలిచిన దేవుడు చెప్పాలి. ఒక మాట చెప్పరండి, ఇలా చెప్పండి. మీరు 10 రోజులు చికెన్ వేసి తింటే తట్టుకోలేదు. 365 రోజులు చికెన్ తిని తట్టుకునే దమ్ము మాకు ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి హల్లెలూయా. ఎందుకంటే ఒక్క రోజు మేము సరిగా ఇంటికడితేనో మరి భోజనాలు ఏర్పాటు చేసి ఏమి ఏర్పాటు చేస్తారో చెప్పండి. చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏదైనా కూరగాయలు పెడతారండి. అయ్యగారితో చెప్పాను నేను బాగుండను, అయ్యగారితో కూరగాయలు తప్ప ఏమన్నా అవుతుంది. దేవుడి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. 365 ఒక మాట చెప్పినా ఒక రోజు కనుక మీటింగ్ లేకపోతే మళ్ళీ మేము మార్కెట్కి వెళ్తాం కూరకే. మరి మేమే మార్కెట్కి వెళ్తాం కూరకే. ఎందుకు ఈ విషయం చెప్తున్నాండి? నీవు పెట్టే కూర కోసం నువ్వు పెట్టే భోజనం కొరకు కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అతను మారు మనసు లేనివాడు కనుక మారు మనసు లేని వాడి దగ్గర మారు మనసు పొందిన నీవు ప్రవర్తించడం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. అందుకనే కొన్ని 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఉంటుంది. ఎంత అద్భుతమైన మాట చూడండి. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఉంటుంది. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారిని ప్రేమతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వాక్యము లేకుండానే వారిని రాబట్టవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇక్కడ శరీరం భద్రాన్ని ఇలా పూర్తి చేస్తే 3 వంతులు మీరే ఉన్నారు. ఒక వంతు కూడా మా వర్గం లేదు. 3 వంతులు మీరే ఉన్నారు. రేపు ఆగస్టు 15 నుంచి కూడా మీరే వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా.
హల్లెలూయా. ఇదివరకు భర్త ఎవరన్నా తిడితే ఆటో డబ్బులు లేవని ఓర్చుకునేవారు, ఇప్పుడు ఓర్చుకోవాల్సిన పని లేదు. ఏసరత్నం చేయండి, టక్కన ఎక్కేడువే ఏంటి బస్సు ఇంకా ఫ్రీ. ఏసరత్నం చేయండి. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట. ఎంతమంది స్త్రీలు ఉన్నారు ఇక్కడ, పురుషులు లేరంటే బైబిల్ చెప్తుంది మీ పవిత్రమైన ప్రవర్తన బట్టి మీరు వాక్యము చెప్పనక్కర్లేకుండానే వారిని దేవుని సన్నిధికి రాబట్టవచ్చు. అంటే మనకి ఏం కావాలి? మన కుటుంబంలో యజమాని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉందో పరిశీలన చేసుకుందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నువ్వే అంటావు పాస్టర్ గారు దగ్గర, అయ్యారు ఆయన రాలేదేంటమ్మా, ఆయనకు మాటండి ఏంటి అది నువ్వు డిక్లేర్ చేస్తావే. నువ్వు ప్రభు ఏం చెప్పాడు? నీ నోటిలో నుంచి చెప్పాలి, నీ నోటిలోంచి శుభం వచ్చినవే తప్ప ఆశీర్వాదం వచ్చిందని రావాలి. అపవిత్రమైన మాటలు రాకూడదు. నువ్వు ఆమె అన్నాడంటే యేసు ప్రభు ఏ అర్థం చేయాలి, ఆయన ఎప్పటికీ మాట్లాడవు, నువ్వే అనేస్తావు. ఆయన మాట్లాడు. ఇంకా మీకు తెలియదండి. మరి నీకేం తెలిసింది? నీకేం తెలిసింది? ఇప్పుడు నీ భర్త నువ్వు దేవుని సన్నిధికి రప్పించలేకపోయావంటే నీకేం తెలిసింది? నువ్వు అనే మాట ఏంటంటే మీకు తెలియదు అయ్యారు, మీకు తెలియదండి. ఆయన మాట అంటే మారడు కాదు. దేవుని సేవకునిగా చెప్తున్నాను, నా భర్త మందిరానికి వస్తాడో, నా భర్త బాప్తిసం తీసుకుంటాడో, నా భర్త ప్రభు బలలో ఉంటాడో, నా భర్త నాతో పాటు పరలోకంలో ఉంటాడని నువ్వు పదే 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 పలుకుతూ ఉంటే నా ప్రభు ఆమేనంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఆయన ఆమేనన్నాడంటే అద్భుతం చెప్పుకునేట్టు ఇంట్లో ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు కూడా ఆమేనంటండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాక్యము చెప్పనక్కర్లేకుండానే ఆయన మీరు రాబట్టవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి. 5వ సువార్త మనమే. ఏ అర్థం చేయండి చెప్పండి. బైబిల్లో 5వ సువార్త ఎవరు? మనమే. 4 మనం చదువుతాము, మిగతా 1 అన్యులు చదువుతారనమాట. మా జీవితాన్ని అన్యులు చదువుతారు. మీకు తెలియదు ఎలా ఉంటుంది. లేదా భక్తురాలు అంటుంది, రోజు ప్రార్థన అంటుంది, అతను ప్రార్థన చూడు, ఆ కులాయి చూడు ఎలా తిట్టేస్తుందో, ఆ అత్తగారిని చూడు ఎలా తిట్టేస్తుందో, ఆ కూతురు చూడు ఎలా తిట్టేస్తుందో, ఇవన్నీ వాళ్ళు చదువుతారనమాట. అందుకని మనం మన పవిత్రమైన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుందాముగాక. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మొరియా పర్వతం అనగా నీ చిత్తము ప్రక్కన పెట్టి దేవుని చిత్తము చేయడమే మొరియా పర్వతం యొక్క అనుభవం. అలా చేసిన వాడు అబ్రహాం. తన చిత్తాన్ని ప్రక్కన పెట్టుకున్నాడు, తన ఇష్టాన్ని చంపుకున్నాడు, తన ప్రేమను చంపుకున్నాడు, దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడ్డాడు. అందుకనే అబ్రహాము సంతానము ద్వారాగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈరోజు ఇజ్రాయేలు అనే ప్రజలు విస్తరించారు. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు అబ్రహాము తన చిత్తాన్ని పక్కన పెట్టి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇక 2వ అనుభవం మనం చూసినట్లయితే 2వ పర్వతం ఏంటంటే అరారాతు పర్వతం. చెప్పండి. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఆదికాండము 8వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 8:4 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచెను. చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా వైపు చూస్తే మాటలు వినాలండి. చెప్పండి. మొదటి అనుభవం ఏంటి? మొరియా పర్వతం. మొరియా పర్వతం అనగా మన చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తము నెరవేర్చడమే మొరియా పర్వతం యొక్క అనుభవం. అలా చేసిన వాళ్ళు ఎవరంటే అబ్రహాం. తన చిత్తాన్ని తన ఇష్టాన్ని చంపుకుని దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడ్డాడు కనుక అందును బట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అంతే తప్ప కానీ మనం కష్టపడిపోతే ఆశీర్వించబడిపోతామని బైబిల్ చెప్పలేదండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో ఏం చెప్పింది? 11:10 ఏమన్నదంటే నౌరుని ఆశీర్వాదం, కష్టార్జితం వల్ల వచ్చే ఆశీర్వాదము, ఆశీర్వాదము కాదు దేవుడిచ్చిన ఆశీర్వాదము ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మీరు మాటిస్తారా? ఈరోజు మా చిత్తాన్ని ప్రక్కన పెడతాం. అయ్యగారు వాక్యం మాతో మాట్లాడింది, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడతామని ఒకరైనా చూడండి. ఎంతమంది స్టార్టింగ్ ట్రబుల్. దేవుని స్తోత్రం కలుగును గాక.
చూడండి, మీరందరూ దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడ్డారు. ఆమె హల్లెలూయా. తప్పనిసరిగా మీ కుటుంబాలు దీవించబడును గాక, మీ కుటుంబాలు ఆశీర్వించబడును గాక. అబ్రహాము కుటుంబం ఆశీర్వించబడినట్లుగానే మీ కుటుంబాలు కూడా ఆశీర్వదించబడును గాక. ఆమె హల్లెలూయా. దేవుని సేవకునిగా బలిపెట్టి మీరు చెప్తున్నాను, ఒకవేళ గర్భఫలము లేకుండా ఇక్కడ ఉంటే దేవుని దాసునిగా చెప్తున్నాను, మీ గర్భఫలము దేవుడు దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అందుకని మొరియా పర్వత అనుభవంలోనికి మనం వచ్చిందేమో గాక. రెండవదిగా అరారాతు పర్వతం. జాగ్రత్తగా గమనించండి. నా వైపు చూసి మాట్లాడండి. చాలా టైం అవుతుంది, కొండలన్నీ అయ్యేలా ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. చూడండి, రెండో అనుభవం ఏంటో తెలుసండి, అరారాతు కొండ యొక్క అనుభవాన్ని మీతో చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా గమనించాను. దేవుడు ఆదాము ద్వారా సృష్టిని ప్రారంభించిన తర్వాత అదే ఆదాము ద్వారా పాపము లోకంలోనికి వచ్చింది. పాపము విస్తరించింది, భయంకరమైనటువంటి పాపము ఏలుబడి చేస్తుంది. దేవుడు అనుకున్నాడు, ఈ సృష్టిని చేసిన తర్వాత చెయ్యాలని ఎంత సంతోషం, ఎంత ఆనందపడ్డాడో, చేసిన తర్వాత అంత బాధపడుతున్నాడు. ఎంత బాధ అంటే సామాన్యమైన బాధ కదండి. ఏమండి, మన కొడుకు కానీ మన కూతురు కానీ మన మాట వినకపోతే మనకి ఎంత వేదన ఉంటుందండి. ఒక తల్లి అంటుంది, ఆడు రేవులో చెట్లాగా ఎదిగాడు. ఎక్కడంట? రేవులో ఎక్కడ చెట్లు చూడలేదు నేను, బట్టలు ఉతుకునే వాళ్ళు చూశాను. చాలా రేవులో చెట్లాగా ఎదిగాడండి. ఆడు పుట్టుండకపోయినా పర్లేదండి, ఆడు పుడతమే భూమికి భారం ఏంటన్నదో తల్లి. బాగా గమనించాలి. అంటే కొంతమంది పిల్లలు తన తల్లిదండ్రులకి భారం. ఇప్పుడు నోవాహు కాలంలో కూడా తన ప్రజలైనటువంటి దేవుని పిల్లలు నోవాహుకి ఏమైపోయారంటే భారం అయిపోయారు. ఎందుకు భారం అయిపోయారంటే బైబిల్ చెప్తుంది, వాళ్ళని చేసినందుకంటే సంతాపపడుతున్నాడంట, వేదన చెందుతున్నాడంట. అందుకని నోవాహుతో అన్నాడు, ఎందుకంటే ఆ తరము వారిలో మొత్తం అన్వేషణ చేస్తే నోవాహు కుటుంబం ఒకటే కనపడుతుంది, నీతిమంతుడు. నోవాహు సువార్తను ప్రకటించమన్నాడు. నోవాహు ఊరంతా తిరిగి ఈ వార్త ప్రాంతం అంతా తిరిగి సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ ఎవ్వరు కూడా వినట్లేదు, అంగీకరించట్లేదు. వాళ్ళ పాపాలు వాళ్ళే. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇల్లు, పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు పెళ్ళిళ్ళు. భయంకరమైనటువంటి పాపము చెలరేగిపోయింది. ఆ భయంకరమైన పాపంలో తట్టుకోలేనటువంటి దేవుడు ఏమన్నాడంటే నోవాహు అని చెప్పి నోవాహుని ఏమన్నాడంటే వాడ కట్టమని చెప్పాడు. బాగా గమనించి, ఏ కట్టమన్నాడు? వాడ కట్టమన్నాడు. వాడ కట్టమన్నాడు. ఎక్కడ కట్టమన్నాడు? వాడ ఎక్కడ కడతారు? వాడ ఎక్కడ కడతారు? సముద్రానికి దగ్గరలో ఉన్న, సముద్రానికి దగ్గరలో, వాటర్కి దగ్గరగా ఉన్న ప్రాంతంలో కడతారు. కానీ నోవాహు ఎక్కడ కట్టాడో తెలుసండి? నోవాహుతో చెప్పాడు దేవుడు, ఊరు మధ్యన వాడ కట్టమన్నాడు. అమ్మా ఇలా చూడాలి, ఊరు మధ్యన వాడ కట్టమన్నాడు. బాగా గమనించాడు. ఊరు మధ్యన వాడ కట్టమన్నప్పుడు ఆ నోవాహు గారు ఏం చేశాడంటే చిత్తం ప్రభు చెప్పి తన కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఇలా చూడండి అమ్మాయి, తన భార్య దగ్గరికి వెళ్ళాడు. నా వైపు చూడాలి ఈ మాటలు దయచేసి. భార్య దగ్గరికి వెళ్ళి, మా దేవుడు నాతో మాట్లాడాడు, మన ఊళ్ళో వాడ కట్టమన్నాడు. ఇప్పుడు నోవాహు భార్య అంటే ఏమంటుంది? ఏమంటే అలా మీకు బుర్ర ఉందా? మీకు రాను శాదత్వం ఎక్కువైపోతుంది. అయినా ఈ మధ్యలో మీకు మధ్యవరపు ఎక్కువైపోయింది, బీపీ ఎక్కువైపోయింది, షుగర్ ఎక్కువైపోయింది. అసలు ఊళ్ళో వాడకర్థం ఏంటండి? ఊళ్ళో వాడకర్థం ఏంటండి అంట. అప్పుడు ఆ మాటకి అక్కడ మనం అంటాము, కానీ అక్కడ అనగలేదు. ఏమందో తెలుసా? ఇలా చూడాలి, దేవుడు వాడ కట్టమన్నాడండి. ఓకే, మీ దర్శనమే నా దర్శనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వెంటనే కొడుకుల దగ్గరికి వెళ్తే కొడుకులతో మాట్లాడుతుంది అమ్మ. ఎవరు మాట్లాడుతుందో తెలుసా? ఇలా మాట్లాడుతుంది, అరే నాన్నకి దేవుడు దర్శనం ఇచ్చాడంట, వాడ కట్టమన్నాడంట. ఎక్కడ కట్టమన్నాడు అమ్మా? ఊళ్ళో కట్టమన్నాడంట. ఊళ్ళో కట్టమన్నాడా అని చెప్పి, అలాగే మన కొడుకులు అయితే ఏమంటారు తెలుసా? నాన్నకు మరి శాతత్వం అయిపోయింది, అసలు ఊళ్ళో వాడ కట్టమేనంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి నోవాహు కొడుకులు ఏమన్నారు తెలుసా? అమ్మ, నాన్న దర్శనమే మా దర్శనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కోడళ్ళ దగ్గరికి వచ్చింది. కోడళ్ళతో అడుగుతుంది, అమ్మాయి మామి గారికి దేవుడు దర్శనం ఇచ్చాడు, వాడ కట్టమని చెప్పాడంట, ఖచ్చితంగా మీరు సహకరించాలన్నప్పుడు ఇప్పుడు కోడలు అయితే ఏమొచ్చారంటే, దర్శనం మీకు వచ్చిందేమో, కాలం మీకు వచ్చిందేమో, మేము పనిచేయడానికి ఇక్కడికి రాలేదు, మేము పనిచేయడానికి ఇక్కడికి రాలేదు, అవసరమైతే ఏరుకుంటే నేర్చుకుంటాం కానీ మీతో కలిసి ఉండము అంటారు. కానీ ఆ కోడలు ఏమన్నారు తెలుసా? మావి గారి దర్శనమే
మా దర్శనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. దేవుని సేవకునిగా చెప్తున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, కుటుంబంలో ఉన్న యనమండుగురులో ఏకాత్మ పనిచేసింది, ఏక మనసు పనిచేసింది, ఏకీవించే మనసు పనిచేసింది. ఈ లోపల వాడ కట్టడం ప్రారంభించారు. వాడ కట్టడం ప్రారంభించిన తర్వాత ఊళ్ళో మాత్రం ఉన్న ప్రజలందరూ కూడా వాడ కట్టడానికి సహకరిస్తున్నారు. వాడ కట్టడానికి సహకరిస్తున్నారు. చెక్కలు అందించేవాడు అక్కడో, మేకలు అందించేవాడు అక్కడో, ఆ పూత పూయడానికి ఏంటది తారు అందించేవాడు అక్కడో, శుద్ధి శానం అందించేవాడు అక్కడో. కొంతమంది ఎంత వాడ కడతారు, ఇంత ప్రాజెక్టు జరుగుతుందని ఆ వాడ కట్టే ఏరియాలో వేలాది మంది పనిచేస్తున్నారేమో. కాపాడు పెట్టుకున్నవాడు అక్కడో, కిల్లీ షాప్ పెట్టుకున్నవాడు అక్కడో. ఏమండి, ఏదైనా చిన్న బ్యాటరీ కలుతుంటే నాకు ఏమవుతుంది? ఎలా చూడాలి, పైలా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులైతే హల్లెలూయా. ఒకడు కాపాడు పెట్టేసుకున్నాడు, వాడు కిల్లీ షాప్ పెట్టేసుకున్నాడు, ఒక డ్రింక్ షాప్ పెట్టేసుకున్నాడు. ఎక్కడ వాడ వరకు జరుగుతుంది అక్కడ. ఈ వెంటనే మొత్తం మీద ఏమైందంటే దేవుని మహాకృపను బట్టి వాడ పూర్తయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడ పూర్తవగానే ఎలా చూడాలి, వాడ పూర్తవగానే దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. నోవహు, నీవు, నీ భార్య, నీ కొడుకులు, నీ కోడళ్లతో పాటు, ఎలా చూడాలి, నీ కోడళ్లతో పాటు మొత్తం జలసరులు కానీ, ఎగిరే పక్షులు కానీ, పాకే జంతువులు కానీ, నడిచే జంతువులు కానీ జతల జతలుగా వాడలో చెప్పాలి ఎక్కించమన్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వాడ తలుపు ఎంత ఉంటుందండి? వాళ్ళు ఎప్పుడైనా చూసారా? మన గుమ్మాల మీద కొంచెం పెద్దగా ఉంటారు, పోయి వాడ తలుపులో పెద్దగా ఉంటాయి. వాడ తలుపులో నుంచి మొత్తం జతల జతలకు అన్ని కూడా ఎక్కించేశాడండి. నోవహు కొడుకులు, నోవహు కోడలు, నోవహు భార్య, యనమండుగురు కూడా వాళ్ళ ఎక్కారండి. ఇప్పుడు జంతువులన్నీ వాళ్ళ ఎక్కిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడ ఎలా చూడండి, వాడ చెప్పండి, వాడ దేనికి సాదృశ్యము? సంఘానికి, రక్షణకు సాదృశ్యం. బాగా గమనించారు. వాడ దేనికి సాదృశ్యము? చాలా జాగ్రత్తగా గమనించారు. ఇప్పుడు సంఘములో అన్ని జాతుల పక్షులు వెళ్తున్నాయి, అన్ని జాతుల జంతువులు వెళ్తున్నాయి. ఇప్పుడు ఏ ఎరుగు వచ్చింది? ఎలా చూడండి, ఏమొచ్చింది? ఏ ఎరుగు వచ్చింది. ఇప్పుడు ఏం చెప్తుంది? తలుపు ఆడతారా? చెప్పాలి, చెప్పాలి. అది అడుగులోని, ఊళ్ళోని, ఎడారిలో అది ఏదిగే. ఇప్పుడు వాళ్ళకి వచ్చినప్పటికి ఏం చేసింది? తలదించుకుని లోపలికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇంకోటి ఎంత పొడుగుంటది, ఏంటది? అదేం చేసింది? అది వాడదాకా వచ్చింది. వాడాడుతూనే తలకే తగిలేస్తుంది. ఏం చేసింది అక్కడ? వంచుకుని. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? వాడనే సంఘములో నువ్వెంత బయట గొప్ప వ్యక్తివైనా, దేవునికి స్తోత్రం కలుగును గాక, నువ్వు కలెక్టర్ అయినా, లేక నువ్వు మినిస్ట్రీ కదా అసిస్టెంట్ అయినా, నీకు 10 ఎకరాలున్నా, నీకు 5 ఎకరాలున్నా, నువ్వు భూస్వామువైనా, నువ్వు ఉన్నతమైన వాడువైనా, మందిరములోకి వచ్చినప్పటికీ నువ్వు తల దించవచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. అలాగైతేనే నువ్వు కాపాడబడతావు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అలాగా అన్ని జంతువులు వచ్చాయి. ఇంకా ఒక అద్భుతమైన చెప్పనా, ఆశ్చర్యపోతారు. కుందేళ్ళు వెళ్ళి, సింహాలు వెళ్ళి. మరి సింహము కుందేలు చూస్తే ఊరుకుంటారా? చెప్పండి, చెప్పండి. ఏం చేస్తుంది? తినేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. తినేదా? తినేదా? ఎందుకంటే పెద్ద జంతువు మీద చిన్న జంతువు. కానీ వాడలోకి వెళ్ళిన తర్వాత చిన్నదైనా ఉంటే దేవుని మాటకు లోబడి అవి కూడా మౌనంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం బైబిల్ నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? ఒక్కసారి నువ్వు రక్షించబడిన తర్వాత, ఒక్కసారి దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు మందిరంలో గొప్పవాడమైనా, ఉన్నతమైన వాడమైనా, నువ్వు ఎవరైనా సరే, బైబిల్ చెప్తుంది అందరూ యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళే, అందరూ ఒక్కటే, అందరూ సమానమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడైపోయింది. వాడైపోయిన తర్వాత తలుపు చేశాడు. దారిని ఎవరైనా వెళ్ళిపోయారు? దేవుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రచండమైన వర్షం మొదలైంది. భయంకరమైనటువంటి వర్షం కురుస్తుంది. భయంకరమైన వర్షం. ఎంత భయంకరమైన వర్షం
వర్షం ఏంటంటే బైబిల్ చెప్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలన్నీ కూడా మునిగిపోయంట. ఈ వాడ తేలి అరారాతు పర్వతం మీద నిలబడ్డదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఎక్కడ నిలబడ్డది? అరారాతు పర్వతం మీద నిలబడ్డది. ఈ నిలబడుతున్నది ఈ లోపల వర్షం కురిచేసి ఇప్పుడు చాలా చెట్లు, చేపలు, పశువులు అన్ని చచ్చిపోయాయి. ఇప్పుడు ఈదుకుంటా ఎవరో తాతయ్య నావా తాత నేను చక్రాన్ని కదా తలుపు తీ తాత, తలుపు తీస్తాడా? తాను ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంటాయి. ఆ పక్కన కాపాడినాడు వచ్చాడు. తాత తలుపు తీ అన్నాడు. ఏంటి తలుపు తీయాలంటే, తాత నేను మన వాళ్ళందరికీ తీరట్టుకు వచ్చాను కదా, తలుపు తీ తాత అంటే ఎక్కడా? తాళము దేవుని దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించిన ప్రియమైన దేవుని సినిమా అరారాతు అనుభవము, రక్షణ అనుభవము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. వాడ తలుపులు మోయబడ్డాయి. ప్రచండమైన వర్షం వచ్చింది. ఆ వర్షానికి మొత్తం జల సముద్రంలో అందరూ మునిగిపోయి చనిపోయారు. నోవహు తాతను ఎంతో మంది తలుపు తీయమని అడిగారు. మేము సాయం చేసాము, మీకు హెల్ప్ చేసాము, మీకు కానుకలు పంపించాము. కుదరదు. చాలా మంది అంటారు పండగలకి కట్టాలి, మీకు అంటికలు పంపించాం కదండి, ప్రార్థన చేయండి మా కొరకు. ప్రార్థన చేస్తారు, అంటికలు వస్తుంది, కానీ నీకు పరలోకం మాత్రము చారు. నీ అంటికల బట్టి పరలోకం వెళ్ళాం. నీ ఇచ్చిన కవర్లో పెట్టిన కానుకోల పరలోకం వెళ్ళాం. లేకపోతే నువ్వు ఇచ్చినటువంటి ఏదైనా పంపించినటువంటి వస్తువులు బట్టి పరలోకం వెళ్ళాం. చాలా మంది మందిరానికి రారు, రక్షణ అంటే అన్ని పంపిస్తారు, పరిచయం చేస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిచయం చేస్తారు, కానుకలు ఇస్తారు, దేవుని పనిలో వాడండి, మా కుటుంబం కూడా ప్రార్థన చేయండి అంటారు. కానీ రక్షణకు మాత్రము భయపడిపోతాను. నేను మనిషిని అడిగాను ఇలాగే, ఎందుకమ్మా రక్షణ భయపడతావు? రక్షణ ఎవరికి 50 కేజీల మూట అని అడిగాను. ఏం మూట? 50 కేజీల మూట బరువు కొయ్యలేవా అన్నాను. మోస్తానండి. మరి ఎందుకమ్మా రక్షణ పొందకుండానే అని చెప్పితే ఆ భార్య ఆ భర్తని ఇద్దరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తే ఆ భర్త ఏమన్నాడంటే, అయ్యా మా ఆవిడికి బాప్టిజం ఇచ్చేయండి, నేను వచ్చే సెప్టెంబర్లో అవుతాయి ఉపవాస ప్రార్థన, వచ్చే సెప్టెంబర్లో ఉపవాస ప్రార్థనలో బాప్టిజం తీసుకుంటానండి అన్నాడు. మీరు నమ్మడు పురుషుడు జాగ్రత్త గమనించారు. బాప్టిజం తీసుకుంటానన్నాడు. సెప్టెంబర్లో బాప్టిజం తీసుకుంటానన్నాడు. ఆ తల్లి గారికి ఏమో జూలై మాసంలో నేను బాప్టిజం ఇచ్చాను. యథార్థంగా బలిపెట్టమని చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. సెప్టెంబర్ మాసం రాలేదని ఆగస్టు 8వ తారీఖున ఇలా చూడాలి. ఆగస్టు 8వ తారీఖున ఆదివారం వచ్చింది. ఆ రోజు ఆ సంవత్సరంలో ఆదివారం వచ్చింది. నేను ఆరాధన ముగించుకుని వెళ్ళిపోతున్నాను. ఆయన ఏం చేశాడంటే, పొలం వెళ్ళి కత్తి, గుణపం, పార ఈ 3 పట్టుకుని భోజనానికి వచ్చి అక్కడ పెట్టి, అమ్మ నేను చేతులు కలుపుకుంటాను, భోజనం పెట్టమన్నాడు వాళ్ళ భార్యను. ఈ లోపల భోజనం పెడతాకి వెళ్ళింది. ఆ కర్ర క్షమించండి, ఆ కత్తి, పార, గుణపం అక్కడ పెట్టి చేయి కడుక్కుందామని, ఇదేం మంచం అది, బద్ది మంచం ఉంటుంది మీకు ఉన్నాయి, బద్ది మంచం. ఆ బద్ది మంచం మీద అలా కూర్చున్నాడండి. భోజనం పెట్టి బయటకు వచ్చి చేయి కడుక్కోండి అనేసరికి అలా పడిపోయి చనిపోయాడు. నేను ఆరాధన ముగించుకుని 4 కిలోమీటర్లు లేదా నాకు ఫోన్ వచ్చేసింది, ఇలాగ సత్యానంద గారు ఇలాగ అయిపోయారు కదా. అలా అయిపోవడం ఇంతక నాకు కనపడ్డాడు కదా, దాన్ని పాలకి వస్తున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, భోజనానికి వస్తున్నాడు అని చెప్పారంటే, లేదండి అలా మంచం మీద కూర్చుని అడగటమని చెప్పేసి పడిపోయి చనిపోయాడు. తర్వాత నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య ఏడుస్తూ ఏం చేసిందో తెలుసా? వైట్ అండ్ వైట్ ప్యాంటు షర్ట్ తీయించుకుని బీరువాలు పెట్టుకుని సెప్టెంబర్ నెలలో బాప్టిజం తీసుకుని చేసుకుందాం అనుకున్నాడంట. వైట్ అండ్ వైట్. ఏమైందో తెలుసండి, ఆ భార్య పట్లట్టుకొచ్చి చూపించి ఏడుస్తుంది. నాకు నిజంగా తను చనిపోయినందుకు బాధపడలేదు, కానీ రక్షణ లేకుండా చనిపోయినందుకు ఏడుపు వచ్చిందండి. దేవుని సేవకునిగా బలిపెట్టమని చెప్తున్నాను. వాడక సహకరించిన వారు వేలాది మంది ఉన్నారు, వాడకి సహకరించిన వారు లక్షలాది మంది ఉన్నారు, వాడకి హెల్ప్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఇలాంటి మందిరాలు కట్టడానికి హెల్ప్ చేస్తారు. గ్లాసులు ఎట్టెత్తారంటారు, కిటికీలు ఎట్టెత్తారంటారు, లేకపోతే స్తంభం ఎత్తారంటారు, గుమ్మ పెట్టి ఎట్టెత్తారంటారు. చాలా మంది వాడకి సహకరించినట్టుగానే
నేటి మందిరానికి కూడా చాలా మంది సహకరించడానికి ఇష్టపడతారు, కానీ వాడలో చేర్చబడడానికి మాత్రము ఇష్టపడరు. దేవుడి సేవకుడికి చెప్తున్నారు, రేపు ఏమి సంభవిస్తాదో మనకి తెలీదు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. దేవుని సేవకునిగా చెప్తున్నాడు, ప్రియమైన దేవుని సంగమా, రేపేం జరుగుతుందో మనకు తెలియదు. దేవుని వాక్యము చెప్తున్నది, వాడలో చేర్చబడిన యనమండుగురు మాత్రమే రక్షించబడ్డారు, మిగిలిన వారందరూ జలప్రలయానికి ఆహుతైపోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు దేవుని సేవకునిగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నమాట, ఒకవేళ ఈ స్థలంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందక ఉండకపోతే దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. వాడ తలుపులు వేయబడినట్లుగానే ఏమో రేపేం సంభవిస్తుందో మనకి తెలీదు. ఎంత భయంకరమైన, ఇలా పెరవల నుంచి వచ్చాను నేను, ఎంత భయంకరమైన రోడ్డు ప్రక్కన ప్లెక్సీలు 17 సంవత్సరాలు 18 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. ఫ్లెక్సీలు ఫోటోలు చనిపోయారని, చనిపోయిన ఫోటోలు, చిన్న వయసు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, రేపు ఏమి సంభవిస్తుందో ఎంత భక్తి చేసి, ఎంత వాడికి సహకరించి, ఎంత వాడ పనులు సహకరించిన మనము పరలోకానికి వెళ్ళకపోతే తప్పనిసరిగా నిత్య నరకానికి ఆహుతైపోతామన్న భయము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కలుగ చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మనం ఎంత భక్తి చేసామన్నది ప్రాముఖ్యం కాదు. నువ్వు చేసే పని రక్షించబడిన తర్వాత చెయ్యి, నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది. రక్షణ పొందిన తర్వాత నువ్వు సహకరించు, నీ కుటుంబం దీవించబడుతుంది. రక్షణ పొందిన తర్వాత నువ్వు చర్చికెళ్ళి, దైవజనుడికెళ్ళి నువ్వు సహకారిగా ఉండు, అప్పుడు నీ కుటుంబం దీవించబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. అరారాతుకుండా మనకి ఏం నేర్పిస్తుందంటే, రక్షణ అనుభవాన్ని నేర్పించింది. యనమండుగురు మాత్రమే రక్షించబడ్డారు, మిగిలిన వారందరూ కూడా చనిపోయారు. ఈరోజు దేవుని సేవకునిగా చెప్తున్నాడు, ఒకవేళ ఈ స్థలంలో ఎవరైనా ఉంటే, నిజంగా మీరు రక్షణ పొందకపోతే దేవుని సేవకునిగా, అభిషేకించబడిన దైవ సేవకునిగా చెప్తున్నాడు, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం నీకు. రేపేమి సంభవిస్తుందో తెలియదు. ఈ ఉపవాస ప్రార్థనలో మార్పు చెంది, మారు మనసు పొంది దేవుని చిత్తానికి అప్పగించుకో. దేవుడు ఖచ్చితంగా నేను వాడలో చేర్చుకునే అనుభవంలోనికి నువ్వు వచ్చుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇది రెండో అనుభవం. ఒకటి, మొరియా పర్వతం అనగా మన చిత్తాన్ని ప్రక్కన పెట్టి దేవుని చిత్తము నెరవేర్చడమే మొరియా పర్వతం అనుభవం. అలాగే అబ్రహాము తన చిత్తాన్ని చంపుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కనుకనే ఆశీర్వదించబడ్డాడు. రెండో అనుభవం మనము అరారాతు పర్వతం. అరారాతు పర్వతం మనకి ఏమి నేర్పించిందంటే రక్షణ. ఆమేన్, హల్లెలూయా. అరారాతు పర్వతం మీద, కొండ మీద, ఆ వాడలో ఎవరు నివసించారంటే రక్షించబడిన వారు మాత్రమే చేర్చబడ్డారు, మిగిలిన వారందరూ కూడా విడవబడ్డారు. మూడో అనుభవం త్వరగా చెప్పేసిన వాక్యం ముగిస్తాను. నేను అనలేదు కదా మీతో, నా లెక్క ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. మూడో అనుభవము కర్మేలు పర్వతం. చెప్పండి, కర్మేలు పర్వతము. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనం. ఈ మాట చదువుకుని వాక్యం ముగించుకుందాం. ఎక్కడికంట చెప్పండి, ఎలా చూడాలి? నా వైపు అందరూ బైబిల్ చూస్తారు కదా, నా వైపు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు, రోషము కలిగినటువంటి సేవకుడు అని బైబిల్ చెప్తుంది. ఆయన పేరు ఏలియా. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, ఏలియా గురించి ఒక మాట చెప్పాలి మీకు చేతికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలా చూడాలి నా వైపు. ఏలియా అహాబు కోట దగ్గరికి వెళ్ళాడు. ఇలా చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? అహాబు కోట దగ్గరికి వెళ్ళి ఇలా నిలబడి ఇలా మాట్లాడుతున్నాడు, రాజుతో మాట్లాడుతున్నాడు. అహాబు రాజా, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? జీవము కలిగిన యెహోవా తోడు అన్నాడు. అన్నాడా లేదా? ఏదిలోని 1 రాజుల కింద 17వ అధ్యాయం 1వ వచనంలో నేర్చుకోండి చెప్తాను త్వరగా. ఎప్పుడైతే 17వ అధ్యాయం 1వ వచనంలో అహాబు కోట దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఏలియా నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? ఇజ్రాయేలు జీవము కలిగిన యెహోవా తోడు.
ఆమె హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నారు, మీరు బైబిల్ ఎంత పండితులో నాకు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. ఇప్పుడు చెప్పండి, ఏలియా ఎక్కడ ఉన్నాడు చెప్పాలి మీరు. ఏలియా ఎక్కడ ఉన్నాడు? అదే మరి ఆత్మ సంబంధమైన నేత్రాలతో బైబిల్ చదవాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పండి ఇప్పుడు. దాకా బాగా పోటీ పడ్డారు కదా, ఇప్పుడు చెప్పాలి. ఏలియా ఎక్కడ నిలబడ్డాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. నాకు దేవుడు నేర్పించిన విషయం ఏంటంటే, ఇలా చూడండి వైపు ఆయన బైబిల్ ఎవరైపోయి ఉందంటే, ఏలి అంట ఇలా చూడండి, ఆహాబు కోట దగ్గరికి వెళ్ళి యెజెబెలు పరిపాలన చేస్తున్నటువంటి స్థలంలో నిలబడ్డాడు. యెజెబెలు పరిపాలన ఎటువంటి పరిపాలన? వ్యభిచారముతో కూడిన పరిపాలన. రెండవది, సేవకులను హతమార్చే ప్రక్రియ కలిగినటువంటి పరిపాలన. ఇక చెప్పుకోవాలంటే ఇక మోసము, దుర్మార్గము, అన్యాయము. ఎవడ పొలాన్నైనా లాగేసుకుంటారు వాళ్ళ ఇష్టం. ఇంకా అటువంటి దుర్మార్గపు స్థలంలో నిలబడి ఏది అంటాడు, నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా? అంత దమ్ము ధైర్యము ఏదేకి ఎలా వచ్చిందో చెప్తాను. నేను వచ్చాను నిజంగా ఆ మాట నేనే కనుక మన ఊర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నానో తెలుసా అంటే, ఎమ్మెల్యే గారు ఏమంటాడు తెలుసా? ఒరే తీసుకెళ్ళి తరుగు పోలీస్ స్టేషన్ పాడేంట్రా, వీడేంటి ఎగస్ట్రాగా చెప్తున్నాడు. అప్పుడు నా రాజు కూడా ఇలా చప్పట్లు కొట్టి, అరే వీడు తీసుకెళ్ళి వీడి మొండాన్ని కాకిలికి ఎదరకేసి వీడి శిరస్సులు సింహద్వారానికి తగిలించదు అంటాడు అప్పుడు కూడానే. కానీ ఏలియా మాట్లాడారు కారణం ఏంటో తెలుసా? ప్రభు నాకు నేర్పించిన విషయము, ఏలియా ఎక్కడుంటే దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. చప్పలు కొట్టి గంతులేస్తారు. చెప్పాలి చేయగలిగితే హల్లెలూయా. ఆ మాట ఏలియా అనడానికి కారణం ఏంటో తెలుసా? ఏలియా ఎక్కడుంటే దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. నేను అంటాను, యేసు ప్రభుని నమ్ముకున్న నీవు, యేసు ప్రభుని వెంబడిస్తున్న నీవు, మారు మనసు పొందిన నీవు ఒక ఆటోలో ప్రయాణం చేస్తే ఆ ఆటోలో ఎనమండుగురు ఎక్కితే, ఇదిగో నిన్ను బట్టి ఎనమండుగురు కూడా క్షేమముగా చేరవలసినగా మీరు చేస్తారు. కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి నీతో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బస్సులో ప్రయాణం చేసావు నువ్వు, ఆ బస్సులో 100 మంది ఎక్కారు, బైబిల్ చెప్తుంది సత్యము. ఆ 100 మందిలో నువ్వున్నావు. ఆ బస్సు క్షేమంగా చేరాలంటే దేవుని సన్నిధి నీతో ఉంది కనుక నిన్ను బట్టి 100 మంది కూడా క్షేమంగా చేరతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందే చెప్పాను, దేవుని సన్నిధి మనతో ఉంటుంది. యెరూషలేము పర్వతముల చుట్టూ ఆయన సన్నిధి ఉండినట్లుగా నీతో కూడా ఆయన సన్నిధి ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా చెప్తున్నాడు యెజెబెలు ప్రవక్తలకి, అష్షూరోతు ప్రవక్తలకి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఉండగానే ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు 2 తలంపుల మధ్య ఉన్నారు, 2 తలంపుల మధ్య పనిచేస్తున్నారు. ఇటు మీరు లోకము కావాలంటున్నారు, ఇటు దేవుడు కావాలంటున్నారు. అయితే మీరు ఒక పని చేయండి, రేపు దేవుడు ఎవరో లోకం ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కర్మేలు పర్వతం దగ్గరికి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు రావాలి? ఇశ్రాయేలు ప్రజలందరూ పోగుపడాలి. ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎవరు రావాలి? అష్షూరోతు దేవతను ఆరాధించిన వారు, బయల దేవతలను ఆరాధించేవారు 850 మంది. ఈ ప్రవర్తన ఎక్కడికి రావాలి? కర్మేలు పర్వతం దగ్గరికి రావాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఏలియా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉండగా దేవుడు ప్రత్యేకించుకున్నాడు, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, మిమ్మల్ని లోకం నుంచి ప్రత్యేకించుకున్నాడు. అందుకని మీరు ఎలా ఉండాలో తెలుసా? దేవుడైతే దేవుడిని నమ్మండి, ప్రవక్త అయితే ప్రవక్తనే నమ్మండి, అంతేగాని 2 తలంపుల మధ్య మీరు ఉండకూడదని చెప్పి కర్మేలు పర్వతం దగ్గర, ఇదిగో నిజమైన దేవుడు ఎవరో మీరు తెలుసుకోవాలి, నిజమైన దేవుడిని ఆరాధించడం అంటే ఏంటో మీరు తెలుసుకోవాలని చెప్పి అక్కడ 2 ఎద్దులు తీసుకొచ్చి బలిపీఠము కట్టించి, ఒక ఎద్దుని వధించి బలిపీఠము కట్టి, నిజంగా బయలు దేవతలు, అష్షూరోతు దేవతలు నిజమైన దేవుళ్ళు అయితే ఆ దేవుడి పేరట ఆకాశం నుంచి అగ్ని దిగి రావాలి, బలిపీఠం మీదకి అగ్ని దిగి వచ్చి బలి పశువు గాలి బూడిదవ్వాలి.
కావాలి, మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ నేను నా దేవునికి బలిపీఠం కడతాను, నేను బలిపశువుని అర్పిస్తాను, నేను కూడా నా దేవుడిని పిలుస్తాను. ఎవరు దేవుడు నిజమైన దేవుడో, ఎవరు దేవుడు ఆశ్చర్యకార్యం చేయగల దేవుడో, ఎవరు దేవుడు ఆకాశం నుంచి అగ్ని తిప్పగలడో, ఆ దేవుడు వచ్చి అగ్నితో ఆ బలిపశువుని కాలుస్తాడని చెప్పి బయలు ప్రవర్తనతో మాట్లాడాడు. బయలు ప్రవర్తన పక్కనే ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ. ఇప్పుడు ఎత్తుని వధించారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఇలా చూడండి, ఎత్తుని వధించారండి. బలిపీఠం మీద పెట్టారండి. బలిపీఠం మీద పెట్టిన తర్వాత ఇప్పుడు వారు దేవతలకి ప్రార్థన చేయడం ప్రారంభించారు, కన్నీరు కార్చడం ప్రారంభించారు, ఏడవడం ప్రారంభించారు. చివరికి బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వారు వేళ్లతో గీసుకున్నారంట, కొరడాలతో కొట్టుకున్నారంట, రక్తం వచ్చేలాగా అలాగ ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు ఏది మాట్లాడుతున్నాడు? దారిలో ఉన్నారేమో, ప్రయాణంలో ఉన్నారేమో, ఇంకా ప్రార్థన చేయండి చెల్లించిన టైం అయిపోతుంది. కానీ ఆకాశం నుంచి అగ్ని మాత్రము దిగి రావట్లేదు. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ నేల చిల్లిపోయారు, సొమ్మ చిల్లిపోయారు. ఆ తర్వాత బలిపీఠం కట్టడం ప్రారంభించాడు. బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఇలా చూడండి, ఎంత అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? అక్కడ పడద్రోయబడిన బలిపీఠము తిరిగి మరలా కట్టబడుతుంది. హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? కొత్త బలిపీఠము కాదంట, పడద్రోయబడిన బలిపీఠమును కట్టి దాని చుట్టూ తవ్వి నీళ్లు పోసి బలిపీఠం మీద దహన బలిని పెట్టి ఇప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏలియా. మీరు నమ్ముతారా? ప్రార్థన ఇంకా పూర్తవలేదు. యేసునామములు అడుగుచున్నాము అనలేదు, యేసునామములు అడుగుచున్నాము తండ్రి అనలేదు. ప్రార్థన ముగింపు లేదు. ప్రార్థన కొనసాగిస్తుండగానే ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రాగానే బలి పశువును గంధకమును దహించి వేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతము జరిగింది. 850 మంది ప్రవక్తల్ని కూడా హతమార్చేశారు. ఇశ్రాయేలు ప్రజలందరూ మొదలెడుతున్నారు, ఏలియా దేవుడే నిజమైన దేవుడు. చెప్పండి మీరు స్వరమెత్తి, ఏలియా దేవుడే నిజమైన దేవుడు. ఏలియా దేవుడు తెలుసా? ఎవరిని విడిచిపెట్టకుండా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 తలంపుల మధ్య ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏమయ్యారు తెలుసా? ఏలియా దేవుడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఏలియా దేవుడే నిజమైన దేవుడు. నేనంటాను, నువ్వున్న ఇంట్లో, నువ్వున్న ఊర్లో, నువ్వున్న గ్రామంలో నిన్ను బట్టి, ఎలా చూడండి చివరి మాట, నిన్ను బట్టి నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, నీ గ్రామస్తుల్లో నిన్ను బట్టి నువ్వు ఆరాధిస్తున్న దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోవాలంటే పడద్రోయిన బలిపీఠాలన్నీ మరలా తిరిగి ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. చెప్పండి. నిన్ను బట్టి నీ గ్రామస్తులు, నువ్వు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నిజమైన దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడే చెప్పండి నరకం నుంచి తప్పించగలడు, నువ్వు నమ్ముకున్న దేవుడే ఆశీర్వదించగలడు, నువ్వు నమ్ముకున్న దేవుడే దీవించగలడు, నువ్వు నమ్ముకున్న దేవుడే ప్రేమ చూపించగలడు అని నిన్ను బట్టి చెప్పాలంటే పడద్రోయబడిన బలిపీఠాలన్నీ మరలా తిరిగి మనము కట్టుకోవాలి. అందుకే ఈ ఉపవాస ప్రార్థనలో ఏ బలిపీఠం పడిపోయింది? ప్రార్థన మీద బలిపీఠం పడిపోయిందా? ఉపవాస బలిపీఠం పడిపోయిందా? కన్నీటి ప్రార్థన అనుభవం బలిపీఠం పడిపోయిందా? ఏ బలిపీఠం నీ జీవితంలో పడిపోయిందో దాన్ని మరలా తిరిగి కట్టుకోవడానికి ఈ ఉపవాస ప్రార్థన దేవుడి నుండి సిద్ధపరచండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఈ పర్వతానికి నేను ఒక పేరు ఇట్టాను. ఏంటా పేరు తెలుసా? పోగొట్టుకున్నవి తిరిగి మరలా సంపాదించుకుంటా. చెప్పండి, పోగొట్టుకున్నవి మరలా తిరిగి. ఒకప్పుడు దేవుని అంగీకరించిన ఇశ్రాయేలు ప్రజలే, ఒకప్పుడు దేవుని చిత్తానికి ఒప్పుకున్న ఇశ్రాయేలు ప్రజలే, ఒకప్పుడు మోషే నడిపింపులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలే క్రమముగా ఏం చేశారంటే వాళ్ళు లోకమును దేవుణ్ణి అంగీకరించడం ప్రారంభించారు. అందుకనే అలా అంగీకరించగలిగిన దేవుడు పౌరుషి కలిగిన ఏలియాని లేపి అద్భుతమైన కార్యము జరిగించి 2 తలంపుల మధ్య ఉన్నటువంటి
చేసి యెహోవాయే దేవుడని ఒప్పుకొని రాచేశాడు. ఈరోజు దేవుని సేవకుడిగా ముగింపులో ఈ మాట చెప్తున్నాను. నువ్వు నిన్ను బట్టి నీ కుటుంబంలో ఉన్న రెండు తలంపుల మధ్యన నీ పురుషుడు, రెండు తలంపుల మధ్యన నీ కుమారుడు, రెండు తలంపుల మధ్యన నీ కుమార్తె, రెండు తలంపుల మధ్యన ఉన్నటువంటి నీ గ్రామంలో చాలా మంది అన్ని దేవుళ్ళు ఉన్నారండి, మేము అందరికీ ఆరాధిస్తామండి, అందరూ దేవుళ్ళు అండి, అన్ని గుడికి అంత కాదు. యెహోవాయే దేవుడు. ఎవరిని బట్టి? ఏలియాని బట్టి. నేనంటాను, నిన్ను బట్టి నీ గ్రామంలో నువ్వు నమ్మిన దేవుడే గొప్పవాడని చెప్పుకుంటారు కాక. నిన్ను బట్టి నీ కుటుంబంలో, మా కుటుంబంలో మా సహోదరి వెళుతుంది, ఆ దేవుడే నిజమైన దేవుడు. అలా చెప్పాలి అంటే నువ్వేదైతే గడిచిన సంవత్సరంలో పోగొట్టుకున్నావో దాన్ని మరలా తిరిగి కట్టుకుందువు గాక. చెప్పాలి హల్లెలూయా. ప్రార్థన జీవితమా కట్టుకో ఈ ఉపవాస ప్రార్థనలకి, కన్నీటి ప్రార్థన కట్టుకో ఈ ఉపవాస ప్రార్థనలకి. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో తిరిగి దాన్ని సంపాదించుకుందువు గాక. అలాగ బలిపీఠం ప్రార్థన, బలిపీఠం ఉపవాస బలిపీఠము, కన్నీటి బలిపీఠము, మోకాళ్ళ అనుభవం బలిపీఠము నువ్వు కట్టుకోగలిగితే నిన్ను బట్టి నీ కుటుంబంలో, నీ గ్రామంలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ తోటి వారు, నీ స్నేహితులు, నువ్వు చేసే ఉద్యోగంలో, నువ్వు చేసిన వ్యాపారం కూడా ఉన్నటువంటి సహోదరులు కూడా నిన్ను బట్టి యెహోవా దేవుడని ముక్త కంఠముతో వారు ఒప్పుకుందురుగాక. హల్లెలూయా. ఈ పర్వతము, ఏ పర్వతం ఇది? కరిమేలు పర్వతము. రెండు తలంపుల మధ్య ఉన్న వారిని ఐక్యపరిచి ఒకే దేవుడు, ఒకే రక్షకుడు అని చెప్పి, ఒకే బాప్టిజం అని చెప్పి ప్రకటించినటువంటి పౌరుషము కలిగినటువంటి చెప్పాలి ఏలియా జీవితంలో జరిగిన అద్భుతమే ఈ ఉదయకాలము మన మధ్యన జరుగును గాక. మన కుటుంబాలు జరుగును గాక. మన కుటుంబాల్లో, మన సంఘంలో ఉన్నవాళ్ళు కూడా మా సహోదరి చేస్తున్న భక్తి కరెక్ట్, ఆ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకుందురుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని పర్వతాలు చెప్పండి? మోరియా పర్వతం అనగా మన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే మోరియా పర్వతం. అలాగా అబ్రాహాము తన ఇష్టాన్ని చంపుకుని దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. రెండవదిగా అరారాతు పర్వతం. అరారాతు పర్వతం వాడకి సహకరించడం కాదు, వాడలోనికి రావాలి. వాడకి సహకరించిన వాళ్ళందరూ ఆహుతైపోయారు, వాడలోనికి వచ్చిన వారు రక్షించబడ్డారు. అంటే వాడనగా సంఘం. లోకంలో ఉన్నటువంటి వాటర్ అంతా సముద్రం. సముద్రం లోకానికి సూచిస్తుంటే వాడ మందిరానికి చూపిస్తుంది. వాడలోనికి వచ్చిన వాళ్ళే రక్షించబడ్డారు. అంటే మనం ఏం చేయాలి? రక్షణ లేని మనకు వాడలోనికి వచ్చి రక్షించబడే అనుభవంలోనికి వచ్చినము గాక. మూడవదిగా కరిమేలు పర్వతం. కరిమేలు పర్వతం అనగా రెండు తలంపుల మధ్య ఉన్నటువంటి దానిని దేవుడే నిజం, నీ దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకున్నారు కనుక పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి సంపాదించుకుందువుగాక. ఉపవాస ప్రార్థనలో పోగొట్టుకున్న భక్తి, పోగొట్టుకున్న ప్రేమ, పోగొట్టుకున్న ఆత్మీయత, పోగొట్టుకున్నటువంటి ప్రార్థన జీవితం, పోగొట్టుకున్నటువంటి ఉపదేశము, పోగొట్టుకున్నటువంటి ఆ మోకాళ్ళ అనుభవం, పోగొట్టుకున్నటువంటి కన్నీటి ప్రార్థన మరలా తిరిగి పొందుకుందుముగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఒకవేళ మోకరించలేని వారు ఎవరైనా ఉంటే, మోకరించగలిగిన వారు అందరూ మోకాళ్ళ మీద చేయడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు చేయవలసిన ప్రార్థన ఒక్కటే, తండ్రి ప్రభువా, ఎంతవరకు నా చిత్తాన్ని చేసుకుని నీ చిత్తాన్ని ప్రక్కన పెట్టానయ్యా. ఈరోజు వాక్యం ద్వారా నీ సేవకు నిలబెట్టుకుని నాతో మాట్లాడు. నా చిత్తాన్ని చెప్పుకుంటాను, నా చిత్తాన్ని ప్రక్కన పెడతాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, నీ చిత్తం మాత్రమే నేను చేస్తాను. అరారాతు అనుభవం. వాడకు నువ్వెంతో సహకరించుంటావు, సంఘానికి నువ్వెంతో సహకరించుంటావు, సంఘానికి కానుకిచ్చుంటావు, దైవజనుడికి మంచి ఆతిథ్యం ఇచ్చుంటావు, దైవజనుడితో సహవాసం చేసి ఉంటావు. కానీ రక్షణ అనుభవం దానికి, ఎందుకో దేవుని సేవకునిగా చెప్తున్నాను. వాడికి సహకరిస్తున్నావు చెల్లి, తమ్ముడు, నువ్వు వాడికి సహకరిస్తున్నావు, పరిచయంలో సహకారంగా ఉన్నావు, పరిచయకు నువ్వు బుడుపతిగానే ఉన్నావు. నీ సహకారం పరలోకం తీసుకెళ్తావు.
నీ సహాయం పరలోకం తీసుకెళ్తాం, నీ పనితనం పరలోకం తీసుకెళ్తాం. నువ్వు రక్షించబడ్డావా? అసలు నీకు రక్షణ ఉందా? ఏమో ఎందుకో ప్రభు ఈ ఉపవాస ప్రార్థన నీ కొరకేమో, నీ రక్షణ కొరకేమో. రేపేం జరుగుతుందో తెలియదు. వాయిదా వేయడానికి ఇది మరొకటి కాదు. నీ వ్యక్తిగత ఆత్మ సంబంధమైన దాని విషయము మీద ఆధారపడి ఉంది. వాయిదాలు వేయొద్దు చెల్లి, తమ్ముడు, వాయిదాలు వేయొద్దు. నిజమే ప్రభువా, అనేక మంది వాడకు సహకరించాను కానీ వాడలో చేర్చబడలేదయ్యా. అందుకే నేను నీటిలో మునిగిపోయి చనిపోయానయ్యా. లోకమనే నీటిలో, లోకమనే సముద్రంలో మునిగిపోయారయ్యా. నేను అలా ఉండకూడదయ్యా. నేను అలా ఉండడం నీ చిత్తము కాదయ్యా. నేను వాడలో చేర్చబడతానయ్యా. నేను సంఘములో చేర్చబడటమే కాదు, వాడలో చేర్చబడతానయ్యా. నేను కూడా రక్షణ పొందుతానయ్యా. నా కొరకే ఈ మీటింగ్లు అయ్యా. నువ్వు నాతో మాట్లాడావు ప్రభు. నువ్వు నాతో మాట్లాడుతూ వచ్చిందయ్యా. నువ్వు నాతో మాట్లాడుతున్నావయ్యా. నేను ఇప్పటికైనా గ్రహిస్తానయ్యా. నేను ఇప్పటికైనా గ్రహిస్తున్నానయ్యా. ఈ ఉపవాస ప్రార్థన నా కొరకే ప్రభా. నేను ఖచ్చితంగా రక్షణ పొందుతానయ్యా. నువ్వు ఈ స్థలంలో ఎవరైనా బాప్టిజం పొందాలనుకుంటే థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. నాకు ఇంకా రక్షణ లేదన్నవాడు దయచేసి మీరు మోకరించొద్దు, లేచి నిలబడండి. నేను ఇంకా రక్షణ పొందలేదయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. నేను కూడా 2 తలంపుల మధ్య నలిగిపోతున్నానయ్యా. తర్వాత తీసుకుందామని అనుకుంటున్నానయ్యా. ఒక ఆత్మేమో త్వరగా బాప్టిజం తీసుకొని వాక్యం మాట్లాడుతుంటే నేను తర్వాత పొందుతానయ్యని 2 తలంపుల మధ్య సతమతం అయిపోతున్నానయ్యా. ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు ప్రభువా. నువ్వు నాతో మాట్లాడావయ్యా. నేను రక్షించబడతానయ్యా. నేను మారు మనసుకు తగిన బాప్టిజం పొందుతానయ్యా అన్నవాడు దయచేసి లేచి నిలబడి బలిపీఠం దగ్గరికి రండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తూరాహాందారాబాషి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాను. కేవలము బాప్టిజం తీసుకోవడానికి ఉన్న వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. రిమాహుద్దుని కడబల రహస్య వారు కూడా బలిపీఠం దగ్గరికి రావాలి. దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. రోహోదరహాసి కందర గడబల రహస్య రిమాందుని కడబరబదర గడదడల రమాషి వాడక సహకరించేంత మాత్రాన వాడలో ప్రవేశించలేకపోయారు. ఓ భయంకరమైనటువంటి జల ప్రళయములో చచ్చిపోయారు. ఎంత ప్రయాసపడింది వాడ వేలపడడానికి కాదయ్యా. Thank you the Holy Spirit. Thank you the Holy Spirit. వాడలోకి చేర్చబడి చెల్లి, తమ్ముడు ఎందుకో నీ కొరకే తమ్ముడు ఈ మీటింగు, నీ కొరకే చెల్లి ఈ కూడిక. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. రాకడ కేకలు వేయించిన చివరి దినాల్లో మనం ఉన్నాము. పశ్చాత్తాపడు ప్రభు ఖచ్చితంగా నేను కనికరిస్తున్నాను. 2 తలంపుల మధ్య ఉన్న ప్రతి ఒక్కరికి నా ప్రభు నీతో మాట్లాడాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఇలా బలిపీఠం దగ్గర పురుషులు వెనకాలను వారు దయచేసి బాప్టిజానికి సిద్ధపడిన వాళ్ళు రండి, రావాలి దయచేసి. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. ఇంకా నేను దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. ఇలాగే బాప్టిజం కొరకు ఆత్మ ఇచ్చినప్పుడు 5 నిలబడ్డారు. దేవుని ఆత్మ ఇంకా ఉన్నారని చెప్పాను. రేవులోకి వెళ్ళి బాప్టిజం తీసినప్పుడు ఇంకో 4 బాప్టిజం పొందడానికి వచ్చాను. నేను నమ్ముతున్నాను దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. ఇంకా ఎవరో ఉన్నారు ఇక్కడ. ఇదే మీకు అనుకున్న సమయం. భయపడొద్దు తమ్ముడు, భయపడొద్దు చెల్లి, లే, నా ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. ఓ రహస్య కడల రమహూదగల రమషి
రికాందర గడబల రబా శిఖందర గడబల బదల గడదల రబాషి. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. యేసు నామములో కృప కలుగును గాక. ఆ వెనకాల నిలబడతాను. ఇలా రండి దయచేసి బాప్టిజం పొందాలనుకున్నాను. ఇలా ఎవరికి వచ్చింది భయపెట్టడానికి వచ్చింది. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఒక బలమైన కార్యం మీ పట్ల చేయబోతున్నాను. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. బైబిల్ చెప్తున్న ఒక అద్భుతమైన సత్యము. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయములో పేతురు ఇంకనూ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. రక్షణ పొందలేని వారి మీద దేవుని ఆత్మ దిగి వచ్చి అన్ని భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. అదే జరగబోతుంది ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కార్యం ఇక్కడ మీరు చూడబోతున్నారా? ఆ కార్యం ఇక్కడ జరగబోతుంది. ఇదిగో బాప్టిజానికి సిద్ధపడిన వారి మీద దేవుని అభిషేకం దిగి వస్తుంది. దేవుని శక్తి దిగి వస్తుంది. ఓ థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ద హోలీ స్పిరిట్. యేసు నామములో పొందుకో. యేసు నామములో అభిషేకం విడుదల చేస్తున్నాను. పొందుకో. ఒక బలమైన సన్నిధి నీ మీదకి దిగి వస్తుంది. పొందుకో 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 పొందుకో. యేసు నామములో యేసు నామములో మాట్లాడు. నువ్వు అన్య భాషతో నువ్వు ప్రభు మాట్లాడబోతున్నాడు. అన్య భాషతో మాట్లాడు. అన్య భాషతో మాట్లాడు. మాట్లాడా. Thank you, the Holy Spirit. Thank you, the Holy Spirit. Thank you, Lord. Thank you, the Holy Spirit. Thank you, Lord. పరిశుద్ధిగా ప్రేమ కలిగిన తండ్రికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు చేసిన కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. రెండు తలంపుల మధ్య సతమతమవుతున్న నీ ప్రజలతో నేను మాట్లాడాను. వాడలో చేర్చబడ్డానికి నువ్వు సిద్ధపరిచిన బిడ్డల బట్టి నేను స్తుతిస్తున్నాను. బలిపీఠం చుట్టూ నిలబడిన నీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. ఓ నీ బిడ్డలందరూ కూడా తన హృదయంలో విశ్వసించి, అయ్యా నువ్వు లోకరక్షకుడు, నా కొరకు ప్రాణపీఠం, నా కొరకు రక్తమకాంక్ష, నా పాపంలోని రక్తంలోనే కడగబడాలని తండ్రి వారి హృదయంలో విశ్వసించి తండ్రి వారి నోటితో ఒప్పుకుని నీటి ధరగా బాప్టిజం కొరకు సిద్ధపడ్డారు. ప్రభావ సిద్ధపడిన బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. బాప్టిజం ఆనందంతా నీ మహిమాంతమని జరగడానికి ప్రయత్నించి అయ్యా మీరు పొందుకున్న రక్షణ కాపాడుకోవడానికి సహాయం ఇచ్చింది. మీరు ద్వారా అనేక మంది తండ్రి అయినా మీరు నమ్ముకున్న వాళ్ళు నిజమైన దేవుడని మీరు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ సాక్షిగా నిలబెట్టుకుని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇంతవరకు మాతోని మానవుని మా వచ్చి మీరు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ ధరించిన కార్యక్రమాన్ని మహిమ యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుని నామములో